బ్రహ్మాం గారు చెప్పిన వర్తమానము ఆత్మీయ పుత్రస్వీకారము అనే వర్తమాన పుస్తకమును చదువుకుందాము. సహోదరుడా నెవిల్, ధన్యవాదములు. స్నేహితులకు శుభోదయం. ఈ ఉదయకాలమున పాస్టర్ గారి నుండి ఈ విధముగా పరిచయ వాక్కులు కలిగి మరియు ఇక్కడ నేను ఉండుటను బట్టి చాలా సంతోషించుచున్నాను. అది చాలా బాగుంది. ఓ, మీకు తెలుసా, గుర్రములను గూర్చి మాట్లాడుకునేటప్పుడు మీకు తెలుసా, దానిని అదుపులో ఉంచుటకు దాని తలపై కాడి లేదా కళ్ళెము పెట్టుట ఆ పని వచ్చుచున్నదని వారికి తెలియను. మంచిది. అది ప్రభు మనలను పనిచేసే గుర్రములుగా చేయుచున్నందుకు నేను సంతోషిస్తున్నాను. కావున మనము అందులో పనిచేయుదము. కావున ప్రభువు కోసము ఏదో ఒక పని చేయుటకు, అది ఒకవేళ మనకు ఎంత కష్టతరమైనప్పటికీ ఎన్నడూ మనము అలసిపోకూడదు. ఈరోజు నేను బాగా అలసిపోయి ఉన్నప్పటికీ గడిచిన కొద్ది దినములలో నేను ఎంతో బాధాకరమైన సమయమును గడిపియున్నాను. నేను కాలిఫోర్నియా వెళ్ళవలసి ఉండగా కూర్చునే రైలులో వెళ్ళాను మరియు ఆ మార్గము అంతటిలో అక్కడ దానిని గూర్చే రైలు యొక్క కుదుపు అందరూ మాట్లాడుకొనుచున్నారని మీకు తెలియజేయుచున్నాను. అక్కడకు వెళ్ళడానికి 53 గంటలు సమయము పట్టింది మరియు ఉదయము 2 గంటలకు అక్కడకు చేరుకున్నాము. ఉదయము 5 గంటలకు లేచి మరియు రేడియో కార్యక్రమంలో బోధించుటకు నేను వెళ్ళాలి. తరువాత క్రైస్తవ వర్తకుల సంఘము వారు నిర్వహించు అంతర్జాతీయ కూడికలో మరలా నేను ప్రసంగించాలి. తరువాత ఆ మధ్యాహ్నము ఏదో పెద్ద బాప్టిస్టు గుడారమునందు నేను ప్రసంగించాను మరియు తర్వాత ఆ రాత్రి అటు తర్వాత ఏంజలిస్ ఆలయము వద్ద సోమవారం రాత్రి ముగించే వరకు ప్రతి కొన్ని గంటలకు ఒకసారి మాట్లాడుతూనే ఉన్నాను మరియు తర్వాత 11 గంటలకు రైలును అందుకొని మరియు ఇంటికి చేరేసరికి 64 గంటల సమయం పట్టినది. కావున మొన్న మా పరిస్థితిని మీరు అర్థం చేసుకోవచ్చును. మరియు నిన్న ప్రజలు ప్రార్థన కోసము చేసిన 50 ఫోన్ కాల్స్ను నా భార్య నమోదు చేసినది. కేవలము నిన్న ఉదయము మాత్రమే. చూసారా, 50 పైగా కాల్స్. అవును, అవి అన్ని లోకల్ కాల్స్ కాదు, అవి అన్ని జాతీయ కాల్స్. కానీ కేవలము మీరు ఫ్లోరిడాకు రాగలరా? మీరు ఇక్కడకు రాగలరా? ఇది లూయిస్విల్లే. వారు కేవలము ఒక ఉదయము కొరకు ఆ 53 కాల్స్ను ఎలా స్వీకరించగలరు? కావున మీరు ఊహించగలరు. కావున నిన్న మధ్యాహ్నము మన ప్రియమిత్రుల మధ్యలో దెయ్యము తెచ్చిన అనారోగ్యముతో ఉన్న స్నేహితుడు చూడటానికి నేను వచ్చాను. ఆ యవనస్తుడైన వ్యక్తి నాకు గత కొన్ని సంవత్సరముల నుండి తెలుసు. మంచి రూపము కలిగి ఆరోగ్యముతో ఉండి చూడటానికి క్రీడాకారుడిగా ఉన్న యవనస్తుడు మరియు అతడు ఇప్పుడు నా వయసుతో సమానముగా ఉన్నాడు మరియు అతడు 90 సంవత్సరములు దాటియున్నాడు మరియు అతడు హెన్రీ విల్లేలో మరణశయ్యపై పరుండి ఉన్నాడు. ఇక్కడ ఉన్న కెర్మిట్ స్పర్జన్ నాకు మంచి సహోదరుడైన సహోదరుడు, నెవిల్కు మిత్రుడు. ఆయన తండ్రి గొప్ప శక్తిగల మంచి మనిషి మరియు సువార్త పరిచారకుడు మరియు ఒక స్కూల్ టీచర్. ఆ బాలుడు చనిపోవచ్చున్నాడని సహోదరుడు నెవిల్ చెప్పిన తరువాత నేను ఆ ఇంటిలోనికి నడిచాను మరియు నిన్న అతని ఆత్మ రక్షింపబడుట నిమిత్తం అతనిని ప్రభువైన యేసు నొద్దకు నడిపించే గొప్ప అవకాశమును మేము పొందుకున్నాము మరియు నేను మరియు అతని భార్య ఏకీభవించి మరియు అతని కొరకు యథార్థముగా ప్రార్థించాము. క్యాన్సర్ వ్యాధి అతనిని 200 పౌండ్లు బరువు నుండి తినివేసి ఇప్పుడు 60 పౌండ్ల కంటే తక్కువకి వచ్చాడని నాకు సందేహము కలదు. కావున మేము నమ్ముచు మరియు దాని విషయమై దేవుడు అతనిని స్వస్థపరచునని పట్టుకొని ఉన్నాము. అక్కడ ఏమి జరగబోచున్నదో మాకు తెలియదు, కానీ ఒకటి మాత్రము తెలుసు, అతను మరణములో నుండి జీవములోనికి దాటియున్నాడు. మరియు పేద ముసలి గ్రుడ్డి తండ్రి గారిని గూర్చి చాలా సంవత్సరములుగా ప్రార్థించగా మరియు అదంతా చేయగా ఈ వర్తమానము ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఆలోచన ఏమిటో నేను అర్థం చేసుకోగలను. ఒక చిన్న బిడ్డను అది వెళ్ళవలసిన మార్గములోనికి తీసుకొని వచ్చినట్లుగా చూడండి మరియు ఆయన ముందర సరైన ఉదాహరణ ఉన్నదని నాకు తెలుసు.
అక్కడ నుండి మేము దిగువనున్న క్రొత్త ఆల్బనీకి వచ్చాము. అక్కడ శ్రీమత్ స్లాటర్ నివాసం ఉంటుంది మరియు వైద్యులు ఆమె 6 గంటల వరకు బ్రతుకుతుందని సమయం ఇచ్చారు. కావున అది చాలా చాలా బాధాకరమైన విషయము. మరియు అక్కడే ఎదురు చూస్తున్నాము మరియు వేరైన ప్రాంతము. అక్కడ నేనున్న చోటు నుండి పొరుగున ఒక యవనస్తుడు నివసించుచున్నాడు. సామాన్య బాలుడు అలా నడుస్తూ తిరుగుచున్నాడు. 20 సంవత్సరములు లేదా అంతకన్నా ఎక్కువ సంవత్సరములు బెల్ టెలిఫోన్ కంపెనీలో పనిచేస్తున్నాడు. 3 లేదా 4 చిన్నపిల్లలకు తండ్రి కూడా అయి ఉన్నాడు. ఒకరోజు అతని చిన్న పాప పడిపోయి మరియు చెయ్యి విరగ్గొట్టుకుంది. దానిని బట్టి తన చెయ్యి మొద్దుబారుచున్న అనుభూతిని అతడు కలిగి ఉన్నాడు. అది అతనిని పక్షవాతమునకు గురి చేసినది. ఆయనలో ఏ లోపమున్నదో వారెవరికీ కనీసము తెలియదు. అతడు అక్కడే పడి ఉన్నాడు మరియు అతడు అక్కడ ఉన్నాడు ఒకదాని తరువాత ఇంకొకటి. మరియు ప్రతి ఒక్కరికి అనారోగ్యమున్నది. దాని నుండి బయటకు రావడానికి ఒక మార్గము ఉన్నందుకు నేను సంతోషిస్తున్నాను. మనము ఇక్కడ నిత్యము ఇలా ఉండవలసిన అవసరము లేనందుకు నేను ఆనందించుచున్నాను. మీరు కూడా కదా? సంఘము ఆమేన్ అని చెప్పుచున్నది. ఒకవేళ ఎల్లప్పుడూ వ్యాధిగ్రస్తమైన గృహములలో ఇలా జీవించవలసి వస్తే మనము ఏమి చేస్తాము? ఒక తెరవబడి ఉన్న ద్వారము ఉన్నందున నేను చాలా ఆనందిస్తున్నాను. మరియు ఈ భూమి అంతటా కేవలము ఒక వ్యాధిగ్రస్తమైన గృహముగా ఉన్నది. అది మంచిది, మనము బాగానే పరుగు పెట్టుచున్నాము అని ఎప్పుడైతే ఆలోచిస్తామో, మరియు ఇక్కడ ఏదో వచ్చుచున్నది మరియు ఇక్కడ మరేదో వచ్చినది, ఇక్కడ ఏదో వచ్చి ఉన్నది, కానీ అక్కడ బయటకు వెళ్ళే మార్గము ఉన్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ప్రభువైన యేసు వచ్చి మరియు ఆయనే మన కొరకు ఒక తప్పించుకొను మార్గమును ఏర్పరిచినందుకు నేను చాలా సంతోషించుచున్నాను. కావున ఈ ఉదయకాలము నా ప్రియమైన సహోదరి కాక్స్ ఎవరో వస్తున్నారని నాతో చెప్పినది. మా ప్రాంతంలో ఉండే లోకల్ ప్రజలను ప్రార్థన కొరకు రమ్మని పిలిచాను మరియు వారు ఎక్కువసేపు లేరు, కానీ కేవలం కొన్ని నిమిషములు మాత్రమే ఉన్నారు. మరియు బహుశా కూడికకు సర్వీసుకు వెళ్ళే ముందు నేను వారి కొరకు ప్రార్థన చేయగలను. మరియు తరువాత ఒకవేళ వారు వెళ్ళవలసి ఉన్నది. మరియు ఈ ఉదయకాలమున వారిలో కొందరు వెళ్ళక ఇక్కడే ఉండవలనని తలంచుచున్నారు మరియు ఇప్పుడు వేరొక మీటింగుకు వెళ్ళాలి. మరియు కావున నేను మరియు చికాగో మీటింగు వచ్చే శనివారం నుండి ప్రారంభమగును. మరియు తరువాత ఆ గడియ ఆ సమయము వచ్చినది అని నేను అనుకొనుచున్నాను. ఎందుకంటే ఈ వారములోనే ఈ దేశములో ఉన్న ఈ భాగాన్ని అంటే లూయిస్ విల్లేను గొప్పగా సందర్శించడానికి మన దీన సోదరుడు బిల్లీ గ్రామ్ గారు వచ్చుచున్నారు. ఆయన లూయిస్ విల్లేలో ప్రారంభించే సమయానికి నేను చికాగోలో ప్రారంభిస్తాను. కాబట్టి నేను తిరిగి వస్తాను. ఆయన ఇక్కడ ఉన్నప్పుడు వ్యక్తిగతముగా నేను కలవాలని కోరుచున్నాను. మరియు కొందరు స్నేహితులు నన్ను ఆయన దగ్గరకు పరిచయం చేయబోచున్నారు. మరియు విదేశాలలో ఒకే పట్టణములో ఎన్నో రకరకాలుగా ప్రాంతములలో నేను ఉన్నప్పటికీ కానీ మేము ఒకరము కలుసుకోలేకపోయాము. మరియు నేను ఈ ఉదయకాలము ఇక్కడ కూడుకొని ఉన్న ఈ గుంపు ప్రజలను మరియు ఈ సంఘమును యథార్థముగా అడుగుచున్నాను. ఈ మీటింగును అక్కడ లూయిస్ విల్లేలో ఉన్న మీ హృదయములలో నుండి తీసుకొనండి. ఈ క్రమములోనే నేను మీతో ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను. మీకు తెలుసా, 87% మద్యం మత్తు పానీయాలు లూయిస్ విల్లేలోని కెంటకీ నుండి వస్తున్నాయి. అమెరికా సంయుక్త రాష్ట్రాలలో త్రాగేదంతా 87%, 90% పొగాకు మరియు దాని ఉత్పత్తులు అన్నీ కూడా లూయిస్ విల్లే కెంటకీ నుండే వస్తాయని మీకు తెలుసా? అది సాతాను యొక్క స్థానమని మీకు తెలుసా? అది నిజముగా అవును, అది ఖచ్చితముగా అదియే. ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించుటలో ప్రపంచములోనే అత్యంత కఠినమైన ప్రాంతములలో ఈ ప్రాంతములు, దాని చుట్టూ ఉన్న ప్రదేశములు కూడా ఒకటి. ఈ దేశాన్ని మార్చాలని ఎంతమంది కన్నీళ్లు పెట్టుకొని ఏడుస్తూ ప్రభువైన యేసు కొరకు ఈ పట్టణములు సంపాదించుటకు వెళ్ళారు చూడండి.
ఎరిక్సన్ మరియు చాలామంది ఎంతో ప్రయత్నించి మరియు చాలా ప్రయాసపడి చివరికి వారందరూ ఏడుస్తూ కూడా వెనుతిరిగి వెళ్ళారు. జాన్ స్ట్రౌల్ తన శక్తి వంచన లేకుండా ప్రభువైన యేసు మహిమ కొరకై ఎంతగానో అక్కడ మార్పు కొరకు ప్రయత్నము చేసెను. ఈ పతనమవుచున్న పట్టణముల కొరకు ఇతరులు ఏ విధముగా నిలబడినను మరియు ప్రయత్నించినను ప్రభువైన యేసు కొరకు మార్పును తీసుకురాలేకపోయారు. ఇప్పుడు ఈ రోజుల్లో మత విశ్వాసములో ప్రపంచంలోనే బిల్లీ గ్రామ్ గారు ఒక మంచి పేరుగాంచిన ఉన్నతమైన వ్యక్తిగా నేను అభిప్రాయపడుచున్నాను. మనము బిషప్లను మరియు ఆర్చ్ బిషప్లను కలిగి ఉండవచ్చును, కానీ నా అభిప్రాయము ప్రకారము ఆయన ఒక సువార్త పరిచారకుడు, దైవజనుడు మరియు కావున నేను అలా ఆయనను ఆలోచించుచున్నాను. క్రైస్తవ యోధులుగా కలిసి మనలను మరియు హృదయములన్నీ కలిపి ఆ మీటింగు అంతకుముందే ఎన్నడూ లేని విధముగా జరగాలని ప్రార్థన చేయుదము. మరియు దేవుడు ఏదో రకముగాను లేదా వేరే విధముగాను మనకు ఆత్మలను ఇచ్చి మరియు సాతాను యొక్క స్థానమును పడగొట్టి ప్రతి మత్తు పానీయాలు ఉండే చోటును మూసివేసి మరియు పొగాకు ఫ్యాక్టరీలను తగులబెట్టి మరియు చర్చలన్నీ కూడా ఆ పాత తరహా పరిశుద్ధాత్మ కుమ్మరింపు కలిగి ఉండెదమని దేవునిని అడుగుదాము. ప్రభువు దీవించును. ఇప్పుడు ప్రారంభించుటకు ఏదో చిన్న అసాధారణమైనది ఎప్పటిలా ఉండక వేరుగా ఉండుటను నేను కలిగి ఉన్నాను. నా సహోదరులు ఒక చిన్న దానిని ఇక్కడ కలిగి ఉన్నారు. దానిని ప్రభువునకు అంకితం చేయబడాలని కోరుచున్నాను. మరియు ఒకవేళ దేవుని చిత్తమైతే రోగుల కొరకు ప్రార్థించే ముందుగా మనము దానిని చేయుదము అని నేను తలంచుచున్నాను. మరియు ఒకవేళ సహోదరుడి గెట్టి పియానో ముందుకు వచ్చినట్లయితే మరియు చిన్న బిడ్డలు కలిగిన వారందరూ కూడా ఇప్పుడు బైబిలులో మనకు ఇక్కడ చెప్పిన విధముగా ఇప్పుడు అనేక మంది ప్రజలు కొంచెం నీళ్లు వారిపై చిలకరించి దానిని చిన్నపిల్లల బాప్తిస్మము అని అదే బాప్తిస్మం పొందుట అని చెప్పుచున్నారు. మంచిది. ఇప్పుడు అది సరే, అవును. మరియు అలా చేయుట చిన్న బిడ్డలను ఏ విధముగాను గాయపరచవద్దు. ఖచ్చితముగా అది సరియగునని నేను అనుకుంటున్నాను. మరియు ఇతరులు వేరే విధముగా వారు దానిని చేయుచున్నారు. మరియు కానీ బైబిలులో ఎలాగు చేయమని మనకు చెప్పబడి ఉన్నదో దానికి దూరముగా ఉండక దగ్గరగా ఉన్నాము. అలా చేయడమే మనకు ఇష్టం. మరియు బైబిలు విధానములో దానిని చేయటం బైబిలులో ఎక్కడా చిన్న బిడ్డలకు వారు చేసిన విధానముగా లేదు. పాత నిబంధన గ్రంథంలో వారు సున్నతి చేయబడిరి అని ఉన్నది. ఒక సహోదరి స్ట్రెచ్చర్ పై నుండి కిందికి దించి కొంచెము ఒక ప్రక్కగా ఇక్కడ కూర్చోబెట్టిన ఇద్దరు పెద్దవారిని బట్టి వారికి ఉన్న అంకిత భావమును బట్టి నేను ఆశ్చర్యపోతున్నాను. మరియు ప్రియమైన సహోదరి, మీరు పట్టించుకోవద్దు, అది ఒక క్షణమే. మరియు అప్పుడు పాత నిబంధన గ్రంథములో చిన్న బిడ్డలకు వారు సున్నతి చేసేవారు మరియు వారు చిన్న బిడ్డలకు సున్నతి చేసేవారు. మరియు క్రొత్త నిబంధన గ్రంథములో వారు ఒకే ఒక విధముగా చేశారు. వారు చిన్న బిడ్డలను ప్రభువైన యేసు వద్దకు తీసుకొని వచ్చారు మరియు ఆయన వారిని ఆయన చేతులలోనికి తీసుకొని పైకెత్తి మరియు వారిని ఆశీర్వదించెను. మరియు చిన్న పిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానియ్యుడి, పరలోక రాజ్యము ఈలాటి వారిదే అని చెప్పెను. ఇప్పుడు ఒకవేళ ఇక్కడ ఉన్న చిన్నపిల్లల తల్లులు ఎవరైనా తమ బిడ్డలను దేవునికి సమర్పించాలి అని ఇష్టపడిన వారు ఈ సమయమందు మేము అలాగు చేయడానికి సంతోషిస్తున్నాము. మరియు ఇప్పుడు మేము శ్రద్ధతో ఇప్పుడు ఈ చిన్న బాలుని పేరేమిటి? రాబర్ట్ లిన్ అని తండ్రి చెప్పుచున్నాడు. ఒక చిన్న బాలుడు రాబర్ట్ లిన్. అది చాలా బాగున్నది. ఇప్పుడు ఈ బిడ్డను నీవు దత్తత తీసుకున్నావని నేను నమ్ముచున్నాను. ఇది ఒక తల్లి హృదయము తన బిడ్డ ఎడల ఎలా ఉన్నదో చూపించుచున్నది. మరియు దీనిని గూర్చి ఈ విధముగా ఆలోచించుట ద్వారా ఎవరికైతే పిల్లలు లేరో వారు తమ చేతులు పైకెత్తి ఈ చిన్న బిడ్డను దత్తతగా స్వీకరించండి.
మనమందరము దత్త స్వీకారపు పుత్రులమని మీరు గ్రహించుచున్నారా? దేవుడు మనలను ఎంతగానో ప్రేమించెను, కాగా ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనలను పుత్రులుగా స్వీకరించెను. మరియు మనమందరము దత్తపుత్రులమై ఉన్నాము. మరియు గుర్తుంచుకోండి, ఈ చిన్నవానికి వెళ్ళి ఉండడానికి ఇల్లు లేనప్పుడు ఇక్కడున్న ఈ తండ్రి మరియు ఈ తల్లి ఆలోచించి ఆ చిన్న బిడ్డను పెంచుటకు మరియు పోషించుటకు ఒక ఇంటిని ఇచ్చి ఉన్నారు. వెళ్ళి ఉండడానికి మనకు ఇల్లు లేనప్పుడు మరియు దేవుడు మనకు ఒకటి ఇచ్చాడు. అతడు దత్తత చేయబడిన బిడ్డ. అతని పేరు రాబర్ట్ లిన్ బ్రన్హామ్, ఒక అందమైన చిన్న బాలుడు. ఇప్పుడు మన తలలను మనము వంచెదమా? మా ప్రశస్త పరలోకపు తండ్రి, గడిచిన దినములలో ఎంతమంది తండ్రులు మరియు తల్లులు వారి చిన్న బిడ్డలను మీ చేతులకు అప్పగించియుందురు? మరియు మీరు ఈ విధముగా చెప్పారు, చిన్నపిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానియ్యుడి. పరలోక రాజ్యము ఇలాంటి వారిదే. మరియు గృహము లేని ఈ చిన్న బిడ్డను ఒక ఇంటికి పంపించావు. మరియు నీవు వారి హృదయాలలో ఆ చిన్న బిడ్డల ఎడల ప్రేమను పంచావు. మరియు తండ్రి, నీవు ఈ తల్లి మరియు ఈ తండ్రి తమ బిడ్డను పైకెత్తి నీ యొద్దకు తెచ్చినందుకు వారిని దీవించండి. మరియు ఆ బిడ్డ ఒక ప్రార్థనా గృహములో పెంచబడి మరియు ఎల్లప్పుడూ చర్చికి వెళ్ళేలా బోధించబడి ప్రభువైన యేసు కొరకు జీవించునుగాక. మా ప్రియ పరలోకపు తండ్రి, వారిని దీవించుము. మరియు ఇప్పుడు మేము ఈ ఉదయకాలమున నిలువబడినప్పుడు ఒకవేళ నీవు ఈ భూమి మీద శరీరముతో ఉన్నట్లయితే వారు ఆ బిడ్డను నీ చేతులలో పెట్టియుందురు. కానీ నీవు పరలోకమునకు వెళ్ళి మరియు నీవు తిరిగి వచ్చేంత వరకు పరిచర్యను కొనసాగించమని మాకు ఆజ్ఞాపించితివి. తండ్రి, నా సొంత రక్త సంబంధి నా సహోదరుడు చిన్న బిడ్డను నా చేతులలో పెట్టియుండగా క్రీస్తు నామములో నేను ఈ బిడ్డను నీకు అప్పగించుచున్నాను. ఈ బిడ్డను దీవించుము మరియు బలము, శక్తి మరియు మంచి ఆరోగ్యముతో జీవించి నీ సేవకునిగా ఎన్నుకొనబడిన ప్రభువైన యేసుక్రీస్తు హృదయము మరియు ఆత్మ ద్వారా తప్ప మరే విధముగాను కాక దేవుని యొక్క ఆత్మీయతలో ఎదుగులాగున చేసెను. అటువంటి ఈ బోధకునిని ఎలా ఎన్నుకోగలము? అతడు ఒక గొప్ప మహోన్నతమైన వ్యక్తి, ఎన్నుకోబడిన వ్యక్తి, తండ్రి చేత ప్రేమింపబడిన వ్యక్తి. మరియు అతడు పిల్లలకు సరైన నియమ నిబంధనలు మాత్రమే బోధిస్తాడు. ఈ దినమున పరిశుద్ధాత్ముడు ఏ విధముగా ఆయన వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు అన్ని విషయములు కూడా రెండవ స్థానములో ఉంటాయి. అద్భుతములు జరిగే రోజులు గడిచిపోయాయి అని ప్రజలు చెప్పవచ్చును. కానీ పరిశుద్ధాత్మ ద్వారా తిరిగి జన్మించిన ఒక వ్యక్తి ఒక్కసారి దాని యొద్దకు వచ్చినట్లయితే అప్పుడు అతడు ఏది నిజమో దానిని బోధిస్తాడు. అతడు కేవలము తండ్రిని గూర్చి మాత్రమే మాట్లాడతాడు. ఈ ప్రపంచంలో పరిశుద్ధాత్మను కలిగి లేని అందరి ప్రొఫెసర్లు కంటే పరిశుద్ధాత్మను కలిగి ఉండి ఏబిసిడీలు కూడా రాని వ్యక్తిని నా బిడ్డకు బోధించుటకు నేను నియమించెదను. ఎందుకంటే అతడు తండ్రిని గూర్చి మాట్లాడును. చూసారా? మరియు పరిశుద్ధాత్ముడు తండ్రిని గూర్చి మాట్లాడును. అటు తర్వాత ప్రతి సిద్ధాంతము తట్టు గాలికి ఎగురు పొట్టువలే తిరగక తండ్రి ఇచ్చిన నియమములను అంగీకరించి నమ్మి దాని ప్రకారముగా జీవించినట్లుగా పిల్లలకు బోధించును. ఆ కారణము చేతనే ఒక నిజ విశ్వాసికి దైవికమైన స్వస్థత అనున్నది చాలా సాధారణముగా మారిపోయినది. ఎందుకంటే అన్నింటినీ నమ్మునట్లు పరిశుద్ధాత్మ దేవుడు అతనికి బోధించును. సృష్టికర్త పలికిన మాటను, వాక్యమును మనము ఎలా సందేహింపగలము? ఈ ప్రపంచము ఉనికిలోనికి ఏ విధముగా వచ్చినది? దేవునికి ఈ ప్రపంచాన్ని నిర్మించడానికి సామాగ్రి ఎక్కడ నుండి వచ్చినది? దానిని గూర్చి ఆలోచించుటకు నీవు ఎప్పుడైనా ఆగావా? కేవలము ఆయన వాటిని పలికెను. మరియు అన్నిటి తరువాత ఇప్పుడున్న సృష్టి అంతా కూడా ప్రత్యక్షపరచబడిన ఆయన యొక్క పలుకబడిన మాట తప్ప మరేమీ కాదు. దానిని గూర్చి ఆలోచించుము. చెట్లు ఎదుగుచున్నావంటే దేవుడు పలికిన మాటను బట్టియే.
పర్వతములు ఆకాశమును తాకుచున్నట్లుగా మరియు పర్వతములను మనము పైకి చూచుచున్నప్పుడు వాటి అందమును ఒకవేళ మనము చూడాలని ఆశించినను దానికి కారణము ఆయన మాట. మరియు ఆ పర్వతము పైకి వెళ్ళే కొలది అది ఇంకా ఎంతో స్వచ్ఛముగాను మరియు శుభ్రముగాను ఉండును. ఉత్తర బ్రిటిషు కొలంబియానందు గల మంచుతో కప్పబడిన ఆ ప్రదేశములు ఎత్తైన ఆ ప్రాంతముల యందు నిలువబడినప్పుడు నీవు ఇక్కడే చూచినట్లయితే ఆ ప్రాంతం అంతా నీటితో నిండి కొంచెం ఎత్తుగా ఆ నీటి ప్రవాహము స్వచ్ఛమైనదిగా పరుగులు తీస్తూ చెట్లను వాటి బలము పోయేలా అది నీలముగా మరియు స్వచ్ఛముగా చేయును. పైకి చూడుము అని ప్రకృతి అంతా చెప్పునట్లుగా ఉండును. మరియు అక్కడ ఉన్న గొప్ప మంచుగడ్డలు ప్రాంతము పైన ఎంతో అద్భుతముగా సూర్యుని వలె అది ప్రకాశించును. ఒకవేళ మనము పరిపూర్ణమైన నిజమైన సంగతులను మరియు స్వచ్ఛమైన సంగతులు చూడాలంటే ఖచ్చితముగా పైకి చూడవలెను. పర్వతములు దానిని సూచించును. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వల్లనే నాకు సహాయము కలుగును అని దావీదు చెప్పెను. బోధకుడు ఎల్లప్పుడూ బిడ్డలను తన తండ్రి వైపు త్రిప్పును మరియు తండ్రిని నమ్మునట్లు చేయును. మరియు అటు తరువాత ఆ బోధకుడు శిక్షణ ఇచ్చేవాడయ్యుండును. ఈ ఉదయకాలమున నా ప్రియమైన చిన్న స్నేహితుడు మరియు నేను నా చిన్న కుమారుని చూచునప్పుడు ఈ ఉదయకాలమున నా ప్రియమైన చిన్న స్నేహితుడు మరియు నేను నా చిన్న కుమారుని చూచినప్పుడు అతడు చిన్న పిల్లవాని చేష్టలతో కోపముగా బల్లపైకి విసిరాడు. అది ఏమంటే గుడ్లు మరియు ఇంకా కొన్ని అతని చిన్న ఆహారపు పాత్రను విసిరెను. అది అతడి తల్లి తన కుమారుడు ఆ అల్పాహారమును తీసుకుంటాడని నమ్మి ఎంతో కష్టపడి చేసింది. అంతేకాదు తన కుమారుడు ఒక చెంచాతో ఎలా తినాలో నేర్పించడానికి ప్రయత్నించినది. అతడు సరైన విధముగా కాక తప్పు హస్తముతో తీసుకునేవాడు. మంచిది, నేను ఇలా చెప్పదలిచాను, ఆ విధముగానే అతని చేతితో చెయ్యనివ్వండి. కానీ ఆ తల్లికి వేరే విధముగా చెయ్యాలని తెలుసు. అతనిని అలా చేయడానికే వదిలివేస్తే అతను 2 చేతులను సమానముగా అన్ని పనులకు ఉపయోగిస్తాడు లేదా ఎడమ చేతి వాటం వాడు అవుతాడని మరియు అది సక్రమముగా ఉండదు అని తన తల్లికి తెలుసు. కావున ఒక నిజమైన శిక్షకురాలుగా అతడు చేతులను సక్రమముగా ఉపయోగించేలా చేసినది. అది అతనికి ఇష్టం లేకపోయినను కానీ అతని తల్లికి తెలుసు ఏది మంచిదో లేక ఏది యోగ్యమైనదో అని. మరియు చాలాసార్లు మన శిక్షకుడు పరిశుద్ధాత్మ. మనము తప్పులు చేస్తూ తప్పు మార్గంలో వెళ్తాం, కానీ కొన్నిసార్లు అది మనలను బాధిస్తుంది. కొన్నిసార్లు మనం బాధలు అనే పరుపు మీద పడి ఉంటాము. కొన్నిసార్లు డాక్టర్ గారు కూడా ఆశలన్నీ వదులుకోమని ఏమీ చెయ్యలేమని చెబుతారు. కానీ పరిశుద్ధాత్ముడు కుడి చేతిని ఉపయోగించమని మనకు బోధిస్తాడు. ఆయనకు తెలుసు ఏది మంచిదో, తండ్రికి ఏ విధముగా కావాలో ఆయనకు తెలుసు. అతడు ఒక శిక్షకుడు. మరియు నేను అనుకొనుచున్నాను చిన్న జోసెఫ్ అతడు చేతిని ఉపయోగించుటలేదు కాబట్టి ఆ తల్లి అతనిని చేరుకొని మరియు ఆమె బలహీనమైన కర్రను తీసుకొని చాలా దూరం వరకు దానిపై మరియు ఆ కర్రపై ఒక భాగములో రంధ్రములు చేసెను. అతడు నా వైపుగా చూచెను, అయినప్పటికీ నేను అతనిని నా హృదయమంతటితో ప్రేమించుచున్నాను. అవసరమైతే అతని కొరకు సంతోషంగా చనిపోవుటకు సిద్ధము. కానీ నా తల్లికి ఏది మంచిదో తెలియను అని నాకు తెలుసు. ఆమె చిన్న బిడ్డలకు శిక్షణ ఇచ్చుచున్నది అని నేను చెప్పాను. మనము జాలిపడుట కొరకు చూడటం లేదు కానీ మరియు ఎక్కువ జాలిని పొందగలము. మన తండ్రి నేర్పించే చిన్న పిల్లల శిక్షణను మనము వినాలి. ఏది మంచిదో ఆయనకు తెలుసు. కొన్నిసార్లు మనకు సువార్త ప్రసంగించబడినప్పుడు నేను వారిలా కాకుండా చర్చికి వెళ్ళుచున్నాను, అవును ఈ మార్గమును నేను నమ్ముచున్నాను చూసారా. కానీ గుర్తుంచుకోండి, పరిశుద్ధాత్మునికి ఏది మంచిదో బాగుగా తెలుసు.
నీకు ఏ విధముగా శిక్షణ ఇవ్వాలో పరిశుద్ధాత్మకు తెలుసు. కొన్నిసార్లు పరిశుద్ధాత్మ కర్ర పట్టుకొని నిన్ను సరిచేయును. సహోదరుడు బ్రహ్మాం గారు 7 సార్లు వేదికను తట్టిరి. ఆయననే పరిశుద్ధాత్మను దేవుడు సంఘమునకు శిక్షణ ఇచ్చే చిన్నపిల్లల శిక్షకునిగా చేసెను. నీవు ఖచ్చితముగా గుర్తుంచుకోవాలి. మరియు అతడు తండ్రిని ప్రేమించును, మరియు అతడు ఎల్లప్పుడూ తండ్రినే చూపించును. ఇప్పుడు ఒక చిన్న బిడ్డ ఎప్పుడైతే శిక్షణతో ఎదుగుచున్నాడో, చిన్న బిడ్డ అంటే చిన్న పిల్లలు అని కాదు. చిన్న బిడ్డ అంటే నిశ్చయముగా తండ్రి యొక్క కుమారుడు అని అర్థం. కానీ ఒకవేళ ఆ చిన్న బిడ్డ లోబడని కుమారుడైతే వానిని బట్టి ఆ శిక్షకునికి ఎంతో ఇబ్బంది కలుగును. ప్రతిసారి అది లోపల మరియు బయట, పైకి మరియు క్రిందికి ఉండును. మంచిది. తరువాత ఈ వర్తమానము తండ్రి ఎప్పుడు అడిగితే అప్పుడు తండ్రి దగ్గరకు తీసుకురావాలి. నా కుమారుని ప్రతిభ ఎలా ఉంది? అప్పుడు పరిశుద్ధాత్మ ఏమీ అంత మంచిగా లేదు అని చెప్పును. మంచిది. అటు తర్వాత తండ్రి హృదయమెంతో వేదన చెందును. అది ఈ రోజున జరుగును. దేవుని ముందుకు మన సమాచారము అంతా పరిశుద్ధాత్ముడు తెచ్చినప్పుడు జరుగును. మనము ఎప్పుడైతే దేవుని పిల్లలుగా మార్పు చెందామో అప్పుడు మనము తప్పకుండా ఒక దృఢమైన సంకల్పముతో ఆయనను స్తుతిస్తూ ఆయనతో తప్పక నడవాలి. దేవుడు మనకు ఏది చేయమని చెప్పాడో ప్రతి దానిని తప్పకుండా పాటిస్తూ ముందుకు సాగవలెను. ఆయనతో నడవవలెను. చిన్నపిల్లలకు శిక్షణ ఇచ్చినట్లుగా పరిశుద్ధాత్ముడు మనకు శిక్షణ ఇచ్చుచున్నాడు. మరి నీవు పొందుకోవా? నేను బాలునిగా ఉన్నప్పుడు ఈ రోజులలో ఉండే ఆధునిక తండ్రుల వలె ఉండక నా తండ్రి ప్రత్యేకముగా ఉండేవాడు. మా తండ్రి బెత్తము వాడుటయందు నమ్మకము కలిగి ఉండేవాడు మరియు నిజముగా దానిని ఉపయోగించేవాడు. మాకు అది గుర్తున్నది. మరియు ఈ రోజుకి నాకు 47 సంవత్సరములు అయినప్పటికీ నేను వాటిని గుర్తుంచుకున్నాను. కానీ నాకు అది చాలా మేలు చేసింది. అది నాకు శిక్షణను ఇచ్చింది. ఒకవేళ ఈరోజు నేను సమాధి దగ్గరకు వెళ్ళి మరియు అతనిని పైకి లేవనెత్తినట్లయితే ఆయన నాకు చేసిన దానికి ముందుగా ఆయనతో కరచాలనం చేసి మరియు కౌగులించుకొందును. నేను ఒకవేళ ఈ భూమి మీద ఉన్న ఈ తండ్రి కోసమే ఇలా ఆలోచిస్తే మరి ఒకానొక రోజు ఆయన సముఖమందు నిలబడినప్పుడు ఏమి జరుగును? మనకు మంచి జరిగే కొన్ని సంగతులు జరుగుట మనము చూసినప్పుడు మరియు ఆయన మనలను ఇక్కడ కొంచెం కత్తిరిస్తాడు. చిన్నపిల్లల వలె శిక్షణ ఇస్తాడు మరియు ఈ లోక సంబంధమైన సంగతులన్నిటినీ తీసివేస్తాడు. ఆయన ముందర వినయముగా నడిచే పిల్లలుగా చేస్తాడు. బహుశా అది ప్రారంభంలో చాలా కఠినముగా ఉండవచ్చును. కానీ దేవునికి తెలుసు ఆయన ఏమి చేయుచున్నాడో. ఖచ్చితముగా ఆయన ఏమి చేస్తున్నారో ఆయనకి తెలుసు. మరియు ఆయన అటు తరువాత పరిశుద్ధాత్మ వాక్యము తీసుకొని వచ్చుటకు ప్రారంభించినప్పుడు ఒకవేళ ఆ చిన్న బిడ్డకు యుక్త వయసు వచ్చినను విధేయత లేని ఎడల తరువాత ఆ శిశువు తప్పకుండా కుమారుడే నిశ్చయముగా. కానీ అక్కడ అతను ఏదో కోల్పోవచ్చున్నాడు. మరియు నేను గృహమునకు తీసుకువెళ్ళగోరుచున్న సరైన విషయము ఇదే. విశ్వాసులైన మీ ప్రతి ఒక్కరి హృదయంలోనికి పరిశుద్ధాత్మ దానిని తీసుకువచ్చునుగాక. నీవు ఒక విశ్వాసివి అయినందుకు మాత్రమే నిశ్చయముగా నీకు నిత్య జీవము ఉన్నది. దేవుడు అలాగనే చెప్పెను. కానీ యోబు చెప్పినట్లుగా నీ దంతముల యొక్క అస్థి చర్మము నీవు కొంచెముగా దాని లోపలికి వెళ్ళగోరుచున్నావా? మరియు ఆయన మీలో ప్రతి ఒక్కరికి ఇచ్చిన తలాంతు అది నిర్లక్ష్యము చేయబడి నీవు దానిని ఉపయోగించలేదు, లేక మరి దేనినో నీ యొక్క మార్గములో ఉండుటకు నీవు అనుమతించి ఆ విధముగా తండ్రి ముందుకు రాగోరుచున్నావా? నీకు ఏ విధముగా సంబంధము లేని చిన్న చిన్న సంగతులను అనుమతించి ఉన్నావు? వాటన్నిటి తరువాత చిన్న కలహములు మరియు ఆందోళనలు మరియు వాగ్వాదములు, సంఘభేదములు ఇవన్నీ నీ జీవితములో ఉన్న సాత్వికమును మరియు మర్యాదను తీసివేయును. నీవు ఆ విధముగా తండ్రి ముందు నిలబడగోరుచున్నావా? నీవు ఆ విధముగా నిలబడదవని
నేను నమ్మను. నీవు దానిని చేయుదువని నేను నమ్మను, మరియు నేను కూడా నిలబడను. ఆయన నన్ను గూర్చి ఎలా చెప్పాలని అనుకుంటున్నానంటే, అది చాలా మంచిది. నా శరీరము కృశించిపోయినా గాని, బలా నమ్మకమైన నా మంచి సేవకుడా, అది చాలా మంచిది. నీవు ఏది చేయాలో దానిని బట్టి ఇప్పుడు అలా చేసినందుకు ప్రభు యొక్క ఆనందములోనికి ప్రవేశించుము. ఒకవేళ నీవు గృహిణివై ఉండవచ్చు. ఒకవేళ దేవుడు నిన్ను నీ బిడ్డల కొరకు ఒక టీచర్గా చేశారేమో. ఆ ఉద్యోగంలో మంచిగా పని చెయ్యము. ఏమి చేయవలసి వచ్చినను ఆ పనిని జాగ్రత్తగా మంచిగా చేయాలి. గమనించండి. తరువాత ఒకవేళ ఆ బిడ్డ ఒక నిజమైన నమ్మకమైన బిడ్డగా తన తండ్రి కలిగి ఉన్న రాజ్యముపై అన్ని విషయములలో యోగ్యునిగా నిరూపించుకుంటే, అప్పుడు ఆ శిక్షకుడు తండ్రి యొద్దకు, ఓ నీ కుమారుడు అని సమాచారము తెచ్చును. ఓ ఇప్పుడు నీ కొరకు నా కొరకు ఆయన అదే వర్తమానమును తేవాలని నేను కోరుచున్నాను. నీ కుమారుడు, అతడి పూర్తి ఆలోచనలు నీ వైపే ఉన్నవి. అతడు చేసే ప్రతి ప్రయత్నము కూడా నిన్ను మెప్పించుటకే. నీ విషయంలో అతడు అత్యాసక్తి కలిగి ఉండి నీ పనులను చేయుటకు గట్టిగా పూనుకొని ఉన్నాడు. నేను తండ్రి రాజ్యము కొరకు అస్సలు రోషము లేనివానిగా ఉండుట కంటే కొంచెం ఎక్కువ ఉత్సాహపూరితమైన వానిగా ఉండెదను. నేను దాని కొరకు ఎక్కువ కష్టపడదను. మరియు కొంతకాలం క్రితం చర్చ్ ఆఫ్ క్రైస్ట్ బోధకుడు నాతో ఇలా చెప్పాడు, బ్రహ్నాం గారు, నేను తుప్పుపట్టి పాడైపోవుట కంటే దాని కొరకు కష్టపడి అలసిపోయేదను. మరియు దానిలో చాలా వాస్తవమున్నది. సహోదరుడు నెవిల్ చెప్పిన విధముగా తరువాత అతడు ఆ కాడిని మోయుటకు నిరాకరించుటకు బదులుగా నేను వాటిని ధరించి మరియు ఆ కాడిని మోస్తూ చనిపోతాను. కాడిని మోయుటకు ప్రయత్నము చేయుటను నిర్లక్ష్యము చేయుట కన్నా ఘోరమైనది మరేమీ లేదు. మనము అందరము మనము కలిగి ఉన్న దానిని బట్టి మనము చేయుదము, మరియు మన శిక్షకుడు అయిన పరిశుద్ధాత్మ దానిని మన తండ్రి యొద్దకు తెచ్చును. మరియు ఇప్పుడు గమనించండి, ఒకవేళ కుమారుడు ఒక అందమైన వానిగా మారితే ఆ విషయము తండ్రికి తెలియపరచబడుతుంది. మరియు అక్కడ, ఓ నేను వాక్యమును ప్రేమించుచున్నాను, కేవలము తండ్రి ద్వారా మాత్రమే నియమించబడిన ఒకానొక నిర్దిష్ట సమయమున ఆ కుమారుడు అతడి ఘనత మరియు మహిమ ప్రజలందరి ముందు బహిరంగపరచబడును. తండ్రి తన సొంత కుమారుని సంతోష వేడుకలలో అనేక ప్రాంతాలకు తీసుకొని వెళ్ళును. ఆయన తరువాత ఆయన సొంత కుమారునిగా ఉండి తన సొంత గృహములో జన్మించిన ఇంకా తండ్రి కలిగి ఉన్న సమస్తమును స్వాధీనపరచుకొనుటకు కుమారుడు స్థానపరంగా ఆ కుటుంబములో పెట్టబడును. నీవు దానిని చూసావా? ఇప్పుడు ఒకవేళ మనము మంచిగా ప్రవర్తించినచో ఒకానొక మహిమగల దినమున మనము అన్ని సంగతులకు వారసులమైందుము. దేవుడు ఆయన నియమించిన దినమున క్రీస్తు యేసు ద్వారా మనుషులందరికీ ఆయన తీర్పు తీర్చును. ఆ సమయము వచ్చినప్పుడు దేవుడే విశ్వాసము గల వారికి బహుమానములు ఇచ్చును, మరియు విశ్వాసము లేని వారిని ఆయన త్రోసివేయును. ప్రభువైన యేసు వెళ్ళిపోవుటకు కొంచెము ముందు దేవుడే ఆయనలో ఉండి గొర్రెపిల్లను పావురము నడిపించుచున్నది. ఆయన తన చిత్తమును నెరవేర్చుకొనుటకు రాలేదు గాని తనను పంపిన తన తండ్రి చిత్తమును నెరవేర్చుకొనుటకు వచ్చెను. ఆయన ఆత్మ నడిపింపు ద్వారా పేతురు, యాకోబు మరియు యోహాను అను వారిని ఆ ఉన్నతమైన పర్వతమునకు తీసుకొని వెళ్ళెను. నేను దానిని ప్రేమించుచున్నాను. మరియు మరొక విషయము, ఎక్కువ సమయము తీసుకుంటున్నందుకు దయతో మీరు నన్ను క్షమించండి. కానీ నేను ఈ ఉదయము ప్రజలందరి ముందు దానికి వేరే అర్థం వచ్చేదానిని మీ ముందు ఉంచాలని ఆశిస్తున్నాను. ఆ పర్వతము దిగి క్రిందికి వచ్చుచున్నప్పుడు ఒక ప్రశ్న ఆయన తన శిష్యులను అడిగాడు. మనుష్య కుమారుని గూర్చి ప్రజలందరూ ఏమనుకొనుచున్నారు? ఎవరనుకొనుచున్నారు? ప్రజలు నన్ను గూర్చి ఏమనుకొనుచున్నారు? నేను మీతో ఉండి మరియు నేను మీ ముందు ప్రత్యక్షపరచుకొనినందుకు ఇప్పుడు ప్రజలందరూ మనుష్య కుమారుడైన నన్ను గూర్చి
ఏమి మాట్లాడుచున్నారు? దానిని చూడండి. ఈరోజు అది ఎంత సుందరమైన దృశ్యంగా కనబడుచున్నది. నీవు క్రీస్తును పొందుకున్న తరువాత, నీవు ఆత్మతో నింపబడిన తరువాత మనుషులు నిన్ను గూర్చి ఏమి చెప్పుదురు? ఎప్పుడైతే వారు నీకున్న భావోద్వేగాలన్నింటినీ చూసి, నీ శాంతిని నీవు కలిగి ఉన్నప్పుడు, నీ ఆనంద బాష్పాలు నీ చెంపల నుండి క్రిందికి వెళ్ళును. మరియు వారు సియోను పాటలు పాడుచున్నప్పుడు నీ చేతులు పైకి ఎత్తకుండా ఉండలేవు. నీవు సమాధానమును పట్టుకొనలేకుండా ఉండలేవు. నీవు పాపమును చూచియు వారితో తప్పకుండా నెమ్మదిగాను మరియు సమాధానంతో మాట్లాడుము. అప్పుడు ప్రజలు దానిని గూర్చి ఏమందురు? నీవు అలా పరుండి ఉన్నప్పుడు, చనిపోవచ్చున్నప్పుడు, ఎంతో దుర్భర స్థితిలో, చనిపోవడానికి చాచుకొని ఉన్న పరిస్థితుల్లో, మరియు నీ స్వస్థత కొరకు కొంతమంది దేవుని పిల్లలను ప్రార్థించుటకు కూడుకొని ఉన్నప్పుడు, మరియు నీవు తండ్రి, నా పొరపాట్లను మరియు సమస్త విషయాలను నీ ఎదుట ఉంచుచున్నాను అని ఇలా చెప్పి, తండ్రి నన్ను క్షమించు, మరియు ఇప్పుడు నేను నన్ను స్వస్థపరచువానిగా క్రీస్తును అంగీకరించుచున్నాను. మరియు నీవు బాగుపడినావా? ప్రజలందరూ మనుష్య కుమారుడైన నన్ను గూర్చి ఏమని చెప్పుకొనుచున్నారు? నేను ప్రేక్షకులలో ఉన్న ప్రజలను చూస్తున్నాను, మరియు మీలో కొంతమంది నాకు తెలుసు, క్యాన్సర్తో పోరాడుచు చనిపోతూ చివరి స్థితిలో ఎంతో వేదన చెందుతున్నారు. అన్ని రకాల ఆకారములలోనూ ఆకృతులలోనూ మరియు గ్రుడ్డివారి వలె కొందరున్నారు. మరియు దేవుడు తన యొక్క కృప ద్వారా నిన్ను స్వస్థపరిచెను. నీవు ప్రజలందరి ముఖాల ఎదురుగా నీవు నీ ఘనమైన సాక్ష్యమును తెలియజేయాలి. ప్రజలందరూ మనుష్య కుమారుని గూర్చి ఏమని చెప్పుకొనుచున్నారు? దాన్ని గూర్చి వారు ఏమని చెప్పుచున్నారు? ఆ రోజు నుండి ఆ యొక్క చిత్రము ఎలా మారుచున్నది? ఇంకా అది అలా నల్లగా ఆగుచున్నదా? కొందరు మత వైరాగ్యము అని చెప్పవచ్చును, కొందరు ఆయనను బయల్జెబూబు అని చెప్పవచ్చును, కొందరు దానిని మానసిక రుగ్మత అని చెప్పవచ్చును, కొందరు దానిని అదొక ఉద్రేకము అని చెప్పవచ్చును, కొందరు దానిని మతపరమైన మూఢభక్తిగా చెప్పవచ్చును, కొందరు దానిని ఉద్వేగపూరితమైనదిగా చెప్పవచ్చును. కానీ నీవు దానిని గూర్చి ఏమని చెప్పుచున్నావు? ఈ సంగతులన్నిటినీ గూర్చి నీవు ఏమి చెప్పాలనుకుంటున్నావు? ఉద్రేకస్తుడైన పేతురు మామూలుగానే ఏదో ఒకటి బదులు చెప్తాడు, కానీ ఈసారి అతను ఏమీ ఎదురు చెప్పలేదు. పేతురు ఇలా చెప్పెను, జీవము గల దేవుని కుమారుడువైన క్రీస్తువు, నాకు తెలిసినంత వరకు ఆయనే క్రీస్తు. మిగతా వారు ఏమనుకొనుచున్నారో నాకు అక్కరలేదు. ఆయనే జీవము గల దేవుని కుమారుడువైన క్రీస్తు అనెను. వినండి, మనము అక్కడ ఎక్కువ సమయం గడపవచ్చును, కానీ ముందుకు వెళదాము. యేసు చెప్పెను, ఆశీర్వదింపబడిన వారలారా, ఒకవేళ మనుషులు మిమ్ములను శపించినా, ఒకవేళ మనుషులు మిమ్ములను హేళన చేసినా, మనుషులు మిమ్ములను పరిశుద్ధ బండ అని అనవచ్చును. మనుషులు ఈ సూర్యుని క్రింద ఏ పేరులో అయినా మిమ్ములను ఏమైనను అనవచ్చును. కానీ ఆయన, నీవు ధన్యుడవు సీమోను బరియోనా, నీ తండ్రి అని చెప్పెను. ఇప్పుడు ఇక్కడ ఉన్నది, నీవు సిద్ధముగా ఉన్నావా? ఏలయనగా రక్తమాంసములు దీనిని నీకు బయలుపరచలేదు. నీవు దీనిని మతపరమైన సెమరీ నుండి ఎన్నడూ నేర్చుకొనలేవు. అంతేకాదు, ఒక మనిషి చెప్పే వేదాంత విద్య ద్వారా నీవు దానిని నేర్చుకొనలేవు. రక్తము మరియు మాంసము నీకు దీనిని బయలుపరచలేదు, కానీ పరలోకమందున్న నా తండ్రే నీకు దీనిని బయలుపరచెను. చూడండి, అది ఎక్కడి నుండి వచ్చినదో. బోధకుడైన పరిశుద్ధాత్మ ప్రత్యక్షత ద్వారా దానిని బయలుపరచెను. మరియు నేను నీకు చెప్పుచున్నాను, చిన్న రాయి పేతురు, నేను పెద్ద రాయిని, బండను, నేను మూలరాయిని. కానీ నా పైన ఉంచబడిన చిన్న రాయివి నీవు. కట్టువారు నిన్ను ఎన్నుకొన్నారు, నీకు నీవా ఎన్నుకొనలేదు, కట్టువారు నిన్ను ఎన్నుకొన్నారు. ఒక రాత్రి దేవుని దూతలు రాళ్ల గనిలో పనిచేస్తూ నిన్ను బయటకు పిలిచారు, మరియు నీవే నాకు సమర్పించుకున్నావు. మరియు నేను నా ఇష్ట ప్రకారము నిన్ను చెక్కియున్నాను. నీవు ఎలా ఉండాలని నేను కోరుకున్నానో ఆ విధముగానే నీవు ఎలా ఉండాలని నేను కోరుకున్నానో
ఆ విధముగానే నేను నిన్ను చేసుకున్నాను. నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను. నీవు అలానే నిలిచి ఉన్నావు. మరియు నేను నిన్ను ప్రక్కనున్న వేరొక రాయితో సరిపోయేలాగా నేను నిన్ను చిన్న రాయిలాగా ఉంచి ఉన్నాను. వేరొక రాయిని నీవు నడిపించేలాగా ఆ రాయి వేరొక రాయిని నడిపించేలా చేశాను. మరియు ప్రేమ అనే ఆ సిమెంటు మిమ్మల్ని అందరినీ ఒకరితో ఒకరినిగా జతగా చేర్చుతుంది. పునాది వేయబడుతుంది. అప్పుడు అక్కడ నేను ప్రతి రాయితో సరి అయిన రీతిలో జత చేయబడి నా నామము బాహాటముగా ఒప్పుకున్న ప్రతి రాయి మరియు ఈ ప్రత్యక్షతను పొందుకుంటారు. ఈ బండ మీద దేవుని యొక్క ప్రత్యక్షత అది ఇంకా అలానే నిలిచి ఉండి మరియు చెక్కబడును. ప్రత్యక్షత వలన ఆ రాయి నా సంఘమును నేను కట్టుదును. పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు. దానికి వ్యతిరేకముగా పాతాళలోక ద్వారములు అన్నీయు తప్పక నిలుచును అని అది చూపించుచున్నది ఖచ్చితముగా. కానీ ఎన్నటికీ అవి గెలవలేవు. మరియు నా స్నేహితుడా, ఈ క్షణములో నేను ఇలా చెప్పదలిచాను ఏమంటే, జీవము గల దేవుని సంఘమంతా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆత్మీయమైన ప్రత్యక్షత పైన కట్టబడినది. నీవు ఎంత చదువుకున్నవాడివి అయినప్పటికీ, నీవు ఎంత తెలివైన వాడవైనను, నీకు ఎంత గొప్పగా బైబిల్ తెలుసు అని నీవు తలంచినప్పటికీ సాతాను నీకంటే కొంచెం ఎక్కువే కలిగి ఉన్నాడు. కానీ కేవలము ప్రత్యక్షత ద్వారా మాత్రమే దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా నీ బోధకుడు నీకు బయలుపరిచి ఉన్నాడు. అంతేకాదు ఆయన కృప ద్వారా నిన్ను రక్షించును. ఈ ఉదయకాలమున ఒకవేళ ఆయన నీకు దానిని బయలుపరిస్తే ప్రత్యక్షత ద్వారా ఇదే నీ వేదనలకు ముగింపు, ఇదే నీ అనారోగ్యమునకు ముగింపు. సహోదరుడు బ్రన్హాం బలిపీఠమును 5 సార్లు తట్టెను. బాధలను వేదనలను ఎరుగునుగాక. ఇంటిలో ఉన్న తండ్రిని తల్లిని దీవించుము. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మేము ఈ చిన్న బిడ్డను నీకు ఇచ్చుచున్నాము. ఆమేన్. ఆగ్నెస్ ఈ బిడ్డకు నిజమైన తల్లిగా ఉండును. మరియు జెస్సీ నువ్వు నిజమైన తండ్రిగా దీవించుచున్నాను. మరియు దేవుడు మీ ప్రయత్నములన్నిటిలో మిమ్ములను దీవించునుగాక. మరియు దేవుడు మీకు తోడుగా ఉండును. మీరు ఏమి చేయగోరుచున్నారు? ఆ బాబు పేరేమిటి? ఒక సహోదరి రాబర్ట్ డేలర్ అని చెప్పినది. మరొకరు రాబర్ట్ అని. మంచిది, రాబర్ట్ డేలర్ బాగున్నది. మరియు నీ పేరు ఏమిటి? సహోదరి రాబర్ట్సన్ అని చెప్పినది. నీవు ఒక చిన్నవాడవు. అవును. మరియు నీ చివరి పేరు మెక్లౌడ్. మెక్లౌడ్ టేపునందు ఖాళీ ఉన్నది. చిన్నపిల్లల యొక్క ప్రతిష్ట కొరకు సహోదరుడు బ్రన్హాం ప్రార్థించుచున్నారు. పనులను లోనికి తెచ్చెదము. పనులలో నుండి తెచ్చెదము. ఓ మనము ఎంతో సంతోషముతో వచ్చేదము. పనులను లోనికి తెచ్చెదము. ఉదయము విత్తుదము, రాత్రి సమయమును విత్తుదము, మిట్ట మధ్యాహ్నము విత్తుదము. మరియు మంచు కురిసే సాయంకాలమున కోతకాలము త్వరలోనే. అప్పుడు పంటలు పండి కోత కోసి పనులు కట్టే సమయం మనము ఎంతో సంతోషముతో వచ్చేదము. పనులను లోనికి తెచ్చెదము. మంచిది, అది బాగున్నది. పనులను లోనికి తెచ్చెదము. తల్లులు మరియు తండ్రులు చేసే పని అదియే. ప్రభువైన యేసునొద్దకు వాటిని తీసుకొని వచ్చేదము. మనము ఇక్కడ చూసినంతలో స్ట్రెచ్చర్ పైనుండి పరుండియున్న ఆ సహోదరి మిక్కిలి దీనస్థితిలో ఉన్నది. ఆమె స్ట్రెచ్చర్ ఉన్నది. మరియు ఇంకా అటువంటి వారు ఎవరైనా ఉన్నారేమో చూద్దాం. ఆమె ప్రార్థన చేయించుకొనుటకు ముందు కొద్ది నిమిషాలు వర్తమానము వినాలని ఆశపడుచున్నది. మరియు అది చాలా చాలా మంచిదని నేను తలంచుచున్నాను. ఒకవేళ ఇక్కడున్న కొంతమందిలో మేము వేచి ఉండలేము మరియు వెంటనే వెళ్ళాలని అనుకుంటున్నవారు మరియు ఇప్పుడే మా కొరకు ప్రార్థన చేయుము అన్నవారు మీ చేతులు పైకి ఎత్తినట్లయితే మేము మీ కొరకు సంతోషముగా ప్రార్థిస్తాము. అలా కాని ఎడల ఒక చిన్న వర్తమానము తరువాత వెంటనే స్వస్థత కూడికను కలిగి ఉందుము. ఇది సండే స్కూలు తరగతులు తర్వాత ప్రయత్నిస్తే మంచిది. అంతా బాగుంటుంది. అటు తరువాత మనము దేవుని వాక్యమును చదివి మరియు వర్తమానము చెప్పుకొని వెంటనే ప్రార్థనా వరుసలో మన సమయమును కలిగి ఉందుము. మరియు ఇప్పుడు
మనము ప్రార్థించే ముందు ఈ ఉదయము అంతా మంచిగా జరగాలని రోగులుగా ఉన్నవారిని జ్ఞాపకముంచుకొని వారి కొరకు ప్రార్థించమని మిమ్ములను కోరుచున్నాను. ఎందుకంటే మనము ఒకరి కొరకు ఒకరము ప్రార్థించుకోవాలి. మరియు నేను నిన్నటి రోజు కాలిఫోర్నియా వెళ్ళినప్పుడు చాలా సంతోషించాను. మరియు వారి వారి ఆరాధనా గుడారములోనికి వెళ్ళడానికి వారు ఒకరిని ఒకరు తోచుకుంటూ వెళ్ళుచున్నారు. మరియు క్లిప్టన్ గుడారము దగ్గరైతే ఆ పట్టణము అంతా వారు నిలబడి ఉన్నారు. మరియు వీధులలో బయట కూడా ఉన్నారు, కేవలము సాక్ష్యం ఇచ్చుట కొరకు మాత్రమే. మరియు ఇలా చెప్పారు, బ్రెన్హామ్ సహోదరుడా, నాకు గతంలో క్యాన్సర్ ఉండేది. మీరు నా కొరకు ప్రార్థించారు. నేను గతంలో గ్రుడ్డివాడిని, ఇప్పుడు ఇలా ఉన్నాను అని మరొకరు. మరియు ఆ విధముగా వీధులలో వెళ్ళే కొలది అదే అనుభూతి. దేవా, మేము దాటుకొని అవతల వైపునకు వచ్చినప్పుడు అది ఏమయ్యుండును? అదుగో అక్కడ 10,000 మంది ఒక చోట కూడియున్నారు అని నేను తలంచాను. అది ఆ సమయంలో ఎంత అద్భుతమైన కార్యముగా ఉండును. తరువాత మా ప్రయత్నాలలో అలసట ఏమీయూ అనిపించదు. ఇప్పుడు మేము వెళ్ళి ఉన్నది అది ఇక ఏమాత్రము మేము వెళ్ళలేనట్లుగా మరియు ఖాళీ అయిపోయి విసిరివేయబడినట్లుగా అనిపించుచున్నది. మరియు తరువాత సాతాను మీతో కూడా వచ్చి దాని వలన మీకు ఉపయోగమేమిటి, దేనికోసం మీరు అలా చేస్తున్నారు అని చెప్పును. కానీ అటు తరువాత ఆ సంగతులను గూర్చి ఆలోచించినట్లయితే అది దానిని పూర్తిగా మార్చివేయును. అది ఎలా చేస్తుందంటే అది అక్కడ కార్యములను మార్చివేయును. ఇప్పుడు మనము వాక్యమును సమీపించే ముందు మరలా కొద్ది నిమిషములు తిరిగి ప్రార్థన చేయుదము. మా పరలోకపు తండ్రి, మేము నీ యొద్దకు కృతజ్ఞత కలిగిన హృదయముతో వచ్చియున్నాము. నిజానికి ప్రతి మనుషుని యొక్క వేషమును నీవు ఎరిగిన వాడవై ఉన్నావు ప్రభువా. మరియు అతడు ఎంత బలహీనునిగా, దుర్భరమైన వానిగా మరియు బలము లేని వానిగా అతడు ఉన్నప్పటికీ నీ సేవకునిగా అటువంటి ఒక సాకుతో ఒక వ్యక్తి కానీ ప్రభువా, కేవలము నీ కృపను బట్టియే మమ్ములను నీ సేవకునిగా పిలిచితివి. ఈ ఉదయకాలమున మేము స్పృహ కలిగి ఉన్నాము. మా యొక్క అయోగ్యతను బట్టి తండ్రి, మమ్ములను నీవు అంగీకరించుదువని వేడుకొనుచున్నాము. ఈరోజు మరియు పరిశుద్ధాత్మతో నన్ను అభిషేకించుము. ఇక్కడ నీ పరిశుద్ధ వాక్యములో నీవు పలికిన ఆదరణకరమైన మాటలను మాతో మాట్లాడుము. ప్రతి మాటను పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా హృదయములలోనికి తీసుకొని వెళ్ళును. అది ఎవరికి అవసరమో వారికి అక్కడే అది లంగరు వేయునుగాక. మరియు అది వారిని గొప్ప ఆనందములోనికి, రక్షణానుభవములోనికి తీసుకొని వెళ్ళినట్లు ప్రార్థించుచున్నాము. దానిని అనుగ్రహించుము తండ్రి. రోగులను మరియు అభాగ్యులను స్వస్థపరచండి. వారు ఇక్కడే కూర్చొని ఉన్నారని మాకు తెలుసు. మరియు చాలామంది సుదూర మైళ్ళ దూరం నుండి వచ్చారు మరియు హోటల్లో ఉన్నారు. ప్రార్థన అవసరత లేదా వారు ప్రార్థించబడే అవకాశము కొరకు ఎదురు చూస్తున్నారు. ప్రభువా, రోగులను స్వస్థపరచుట కొరకు నీవు ఇక్కడ ఉన్నావని తెలుసుకొనుట అనే ఈ గొప్ప భాగ్యమును కలిగియుండుటకు మేము చాలా సంతోషించుచున్నాము. దేవా, పాపమైన వ్యాధిగల పురుషుడు మరియు స్త్రీ మేము ఎరిగియున్న రోగులలో ఒకరైయున్నారు. ఈ రోజున పరలోకపు తండ్రి, నీవు ఒక ప్రత్యేకమైన మార్గములో ఈరోజు అభిషేకించి మరియు నశించిన వారిని రక్షింపుము. నశించుచున్న ప్రతి పురుషుడు మరియు స్త్రీ ఎంతో మధురమైన రీతిలో కృపా సింహాసనమును నొద్దకు వచ్చి వారు రక్షింపబడుదురుగాక. క్రీస్తు నామములో దానిని మేము అడుగుచున్నాము. ఆమీన్. ఇప్పుడు ప్రభువు తన మాటలను, వాక్యమును చదువుచుండగా మరియు అందులోనికి ప్రవేశించుచుండగా ఆయన తన దీవెనలను మనకు జతచేయునుగాక. నేను ఎల్లప్పుడూ వాక్యములో గొప్ప విశ్వాసిగా ఉన్నాను. ఏలయనగా ఇక్కడ మరియు కొద్ది రాత్రుల క్రితం నేను ఎక్కడో ప్రవచించియున్న ప్రవక్తలను గూర్చి మాట్లాడియున్నాను. కానీ మీకా 400 మంది ప్రవక్తలు ఒక బలమైన గోడలా చెప్పినప్పుడు ఇంకను యెహోషాపాతు ఎవరైనా ఇంకొకరు ఉన్నారా అని అడిగెను. 400 మంది మాట ఇచ్చిన తరువాత
ఇంకొకరు ఉన్నారా? కానీ మీకా దేవుని యొక్క వాక్యము పక్షముగా ఉన్నాడు. అక్కడ ఏదో తప్పు జరుగుచున్నదని ఆయనకు తెలుసు. మరియు దేవుని యొక్క వాక్యమునకు బయట ఉన్నది ఏదైనా వినినంత కాలము అక్కడ ఏదో తప్పు జరుగుచున్నదని మనము తెలుసుకోగలము. అది సరియైన శబ్దముగా వినిపించదు. యేసు, నా గొర్రెలు నా స్వరమును వినును, మరియు అవి అన్యుని వెంబడించవు అని చెప్పెను. మరియు అక్కడ జరుగుచున్న ఏంజెలస్ ఆలయ ఉజ్జీవము కొరకు ప్రార్థనను మీరు వందనాలు తెలియజేస్తున్నాము. ఆ మొదటి సాయంకాలము అక్కడ అది కేవలము 5,500 మందిని 500 మందిని కూర్చుండబెట్టవచ్చును. వారు 6,000 మందిని లోపలికి పంపగా మరియు అగ్నిమాపక అధికారి తలుపులన్నింటినీ మూసివేసెను. అక్కడ ఆ ఏంజెలస్ ఆలయము దగ్గరకు గంటన్నరలో నేను వచ్చాను. మనము ఏ విధముగా ప్రియమైన ప్రభువైన యేసు నశించిన వారిని రక్షించి మరియు రోగులను స్వస్థపరచాడో చూడండి. అది అద్భుతము. మరియు ఆ తరువాత రోజు మరియు మన చిన్న సహోదరి హిగ్స్ ఇక్కడ సండే స్కూల్ టీచర్గా ఉపయోగపడుచున్నది. నేను ఆమెను మరియు ఆమె పిల్లలను మరియు ఆమె భర్తను కలుసుకున్నాను. మరియు నేను సహోదరుడు బెన్ బ్రియంటన్ మరియు ఎంతమంది అయితే ఈ గుడారము నుండి బయటకు వెళ్ళిపోయి ఉన్నారో వారినందరినీ, పశ్చిమాన ఉన్న సహవాసములోనికి వెళ్ళిన వారిని కలుసుకున్నాను. వారినందరినీ అలా తిరిగి కలుసుకోవడం, ఒకే చోట చూడటం ఎంత అద్భుతం! ఈ ఉదయకాలమున కొద్దిసేపు మనము వాక్యమును పరిశుద్ధ మత్తయి 17వ అధ్యాయములో నుండి చదువుకుందాము. ఇక్కడ నేను కొద్ది భాగము మాత్రమే పాఠ్యాంశము కొరకు చదువుతాను మరియు వాక్యములో నుండి ప్రభువే మనకు సందర్భానుసారమైన సంగతులను వివరించును. 6 దినములైన తరువాత యేసు పేతురును, యాకోబు అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయెను. ఇదిగో, మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాటలాడుచుండిరి. అప్పుడు పేతురు, ప్రభువా, మనమిక్కడ ఉండుట మంచిది. నీకిష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదునని యేసుతో చెప్పెను. అతడు ఇంకనూ మాటలాడుచుండగా ఇదిగో, ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. ఆయన వాక్యము చదివిన మనకు తన దీవెన ఆశీర్వాదములు ప్రభువు మనకు అనుగ్రహించునుగాక. కొన్నిసార్లు దేవుడు మనుషుల్ని అనేక ఆలోచనలతో కలుసుకుంటాడు. దేవుడు ప్రతిసారి మనిషిని ఆలోచనలతో కలుసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాడు. మరియు చాలాసార్లు పాత నిబంధనలో దేవుడు ఒక మనిషిని ఎలా కలుసుకునేవాడో ఒకసారి వెనుకకు వెళ్ళి చూద్దాం. మరియు లెక్కకు సంబంధం లేకుండా దేవుడు మనిషిని కలుసుకున్నాడు. ఒకసారి ఆయన 500 మందిని కలుసుకున్నాడు. ఆయన మరొకసారి 70 మందిని కలుసుకున్నాడు. మరలా ఆయన 12 మందిని కలుసుకున్నాడు. ఆయన ఒకసారి 3 కలుసుకున్నాడు. అటు తర్వాత మరలా ఆయన ఒక వ్యక్తిని కలుసుకున్నాడు. మరియు సంఖ్యతో పని లేకుండా దేవుడు అనేకసార్లు మనుషులను కలపడానికి ఇష్టపడుచున్నాడు. కావున ఈ ఉదయకాలమున సంఘము ఈ రోజుల్లో ఉండే గొప్ప దేవాలయములలో ఉండే విధముగా ఎక్కువ జనసమూహము లేక పెద్ద ఆకారము లేకపోవచ్చు. కానీ దేవుడు మనలను కలుసుకోవడానికి ఇష్టపడును. ఎందుకంటే ఆయన ఎక్కడ నా నామములో 2 లేక 3 కూడి ఉందురో అక్కడ వారి మధ్యలో నేనుంటాను. నా నామములో 2 లేక 3 ఏకీభవించి ఉందురో ఆ 2 లేక 3 మధ్యలో నేను ఉంటాను అని చెప్పెను. మరియు పరిశుద్ధాత్మ ద్వారా ఈరోజు మనము ఇక్కడ ఉంచగలిగిన చిత్రమును బట్టి ఆ అంశములోనికి వెళ్ళాలంటే కొన్ని గంటల సమయము పడుతుంది. అవును, నేను దాన్ని కొన్ని వారములు చెప్పగలను. అది ఇంకా వాక్యలోతుల్లోనికి వెళ్ళి చెప్తే కొన్ని సంవత్సరములు కూడా పట్టును.
మరియు ఈ అద్భుతమైన అంశము నుండి కొంచెము కూడా ఇప్పటికీ తెరవబడి ఉండలేదు. బహుశా ఇక ఎన్నడూ తెరవబడదు. ఎందుకంటే దేవుని మాట మనుషుని మాట వంటిది కాదు. ఒక మనిషి యొక్క మాట అది చెప్పబడిన సమయమునకు అనుగుణముగా ఒక ఖచ్చితమైన అర్థము కలిగి ఉండును, లేక రకరకాల హావభావాలు కలిగి ఉండును. కానీ దేవుని మాట తరములు గడిచే కొద్దీ ఎన్నటికీ మారని నిత్యార్థంతో ఉండును. అదే దేవుని మాటను ప్రతి తరము కూడా పట్టుకొని ఉండవచ్చును. ఎందుకంటే అది దేవుని యొద్ద నుండి వచ్చిన నిత్యమైన ప్రేరేపించబడిన ఎన్నటికీ వాడిపోని ప్రకటన అయి ఉన్నది. అది అపోస్తులు తమ కాలములో చదివినదైనా, ఒకవేళ వెస్లీ తన కాలములో చదివినదైనా, మరియు లూథర్ తన కాలములో, మరియు కాల్విన్ తన కాలములో, అది వారికి ఈ రోజుల్లో అయినప్పటికీ అది ఎంతో ఘనమైనది, కాంతి గలదిగా, వెలుగునిచ్చేదిగా ఉండి, ఏ రోజైతే అది పలకబడినదో ఆ రోజు నుండి అది వారిపైన ఎక్కువ ప్రభావితము చేయబడినది. ఎందుకంటే అది దేవుని మాట. మన మాటలు ఇలా చెప్తాం: జాన్, నువ్వు మా ఇంటికి రా, నిన్ను చూసి ఆనందిస్తాను. అది మన మాట, మరియు అది జాన్ మా ఇంటికి రా అనే అర్థాన్ని ఇచ్చును. కానీ దేవుడు మాట్లాడితే అది నిత్య జీవము, నిరంతరము నిలిచే సృష్టికర్త, అమర్త్యుడైన వాని నుండి ఆ శ్వాస ఊదబడినది. కావున దేవుని కొరకై వచ్చిన ఏదైనా భావమును, దాని పరిపూర్ణ అర్థమును వేరొక మార్గములో కనుగొనవలసిన విధానము లేదు. అది దేవుని మాట ప్రతి కాలమునకు మరియు ప్రతి తరమునకు చెందును. ఇప్పుడు ఈ విషయంలో ఈ ఉదయకాలము ఏదైతే మన ముందు ఉంచబడినదో అది దేవుడు ముగ్గురు వ్యక్తులతో మాట్లాడుచున్నాడు. ఇప్పుడు ముగ్గురు మొదట దేవుని యొక్క ఎన్నుకొనబడిన పరిపూర్ణ సంఖ్య. దేవుడు 3ను ఎన్నుకొనెను. 3 అనేది దేవుని పరిపూర్ణ సంఖ్య. 7 అనేది ఆయన ఆరాధన యొక్క సంఖ్య. 50 అనేది ఆయన సునాదపు సంఖ్యను సూచిస్తుంది. 40 అనేది ఆయన శోధన అనే సంఖ్య. మరియు ఈరోజు మనలను పైకి తీసుకొని వెళ్ళాలని ఆయన ఎన్నుకొనిన సంఖ్యయే 3. ఇప్పుడు 3 అనేది పరిపూర్ణమైన సంఖ్య. అది ఎందుకంటే దేవుడు పరిపూర్ణుడు గనుక. ఒకే ఒక్క నిజమైన నిత్యుడైన దేవుడు తన దైవత్వము యొక్క బయలుపాటు కొరకు 3 యుగములలో పరిపూర్ణుడాయను. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. అంటే దాని అర్థము ముగ్గురు వేర్వేరు వ్యక్తిగత దేవుళ్ళు ఉన్నారని కాదు, కానీ ఒకే దేవుడు 3లో ప్రత్యక్షుడయ్యాడు. దేవుడు ముగ్గురు కాదు, దేవుడు ఒక్కడే. కానీ ఆయన దైవత్వము యొక్క 3 ప్రత్యక్షతలు. అర్థము ఏమిటంటే భూమి మీద కాలము యొక్క 3 యుగములు ఒక్కడైన నిజమైన మరియు సజీవుడైన దేవుణ్ణి పరిపూర్ణునిగా చేయుచున్నది. ఆయన మండుచున్న పొదలో మోషేకు కనబడి మరియు ఇజ్రాయేలీలు ప్రజలను వారి యొక్క ప్రయాణములో గుడారము పైన ఒక వెలుగు వలె వ్రేలాడుచున్నట్లుగా ఉన్న తండ్రి అయిన దేవుని యొక్క నామములో వారిని నడిపించెను. తండ్రి అయిన దేవుడు మరియు తరువాత తండ్రి మనిషికి మరియు దేవునికి మధ్య సమాధానము తీసుకొని వచ్చుటకు. నేను ఇక్కడ గుడారమునందు కొంతకాలము క్రితం మాట్లాడుచుండగా పావురము మరియు గొర్రెపిల్ల అని నేను నమ్ముచున్నాను. దేవుడు ఏలాగు ఒక్కడే దానిని చేసెనో వేరే ఎవ్వరూ దానిని చెయ్యలేరు. దేవుడే భూమి మీదకు దిగివచ్చి మరియు స్వయముగా ఆ పనిని తాను చేసెను. మరియు ఆయన తన కుమారుని ఎప్పుడైతే గొర్రెపిల్ల రూపములో కనబరచాడో అది అన్ని భూజంతువులలోనూ దీనత్వము కలిగినది. ఆయన తనను తాను పావురము రూపంలో ప్రత్యక్షపరచుకొనెను. అది ఆకాశములో ఎగిరే పక్షులన్నింటిలోనూ దీనమైనదిగా ఉన్నది. ఆయన ఎందుకు ఇలా చేశారంటే కేవలము దీనత్వము మాత్రమే దీనత్వముతో నివసించును. అలాగే సాత్వికము మాత్రమే సాత్వికముతో నివసించును అని మనకు చూపించెను. అవి ఒకదానితో ఒకటి సరపడవలెను, సమ్మతించవలెను. ఒక వడ్రంగి లేక చెక్క వస్తువులు చేయువానికి తెలుసు ఒక చెక్కతో మరొకటి కూర్పు చేయడం అంటే ఏమిటో. ఒక చెక్కకు గాడి కొట్టుట అని మనం పిలుస్తాం, లేక నాలుక మరియు గాడి అని అర్థం.
అక్కడ నాలుక మరియు ఆ గాడి కొట్టిన చెక్క యొక్క కూర్పు వలననే తప్ప ఆ గుమ్మము పూర్తి అవ్వదు. మరియు అవి కలిపి వచ్చినప్పుడు అవి ఒకదానితో ఒకటి కలిపి బిగువుగా ఉండును. వాటిపై నీరు పోయుట వలన గాలి కూడా వాటి గుండా వెళ్ళనంతగా అవి ఉబ్బి కలిపి ఉండును. మరియు ఎప్పుడైతే దేవుడు మరియు విశ్వాసి, దేవుడు ఎంతో పరిపూర్ణుడు, వారిరువురు కలిసినప్పుడు ఆయన విశ్వాసిని చెక్కి మరియు ఒక రూపమునకు తెచ్చును. పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు అని చెప్పెను. అది వారిని ఎంత పరిపూర్ణులుగా చేసిందో చూసారా? అటు తరువాత దేవుడు ఎప్పుడైతే పావురము రూపములో దిగివచ్చాడో మరియు ఆ గొర్రెపిల్ల పైన ఉండి మరియు దానిలోనే నివాసము చేసి ఆ గొర్రెపిల్లను ఎన్నడూ విడిచిపెట్టలేదు, ఎందుకంటే వారు ఒక్కటై ఉన్నారు. అది ఈ ప్రపంచము ఎన్నడూ చూడనటువంటి ఒక గొప్ప సంఘటనయున్నది. ఒకసారి కొద్ది నిమిషములు దానిని చూద్దాం. నేను వ్రాసుకున్న దాని నుండి కాకుండా ఈ భూమి మరియు ఆకాశము ఎలా ఒకదానినొకటి కౌగిలించుకున్నాయి, దేవుడు మరియు మానవుడు ఇద్దరూ కలిసి ఎలా సఖ్యత పడ్డారు, అలాగే ఆకాశంలో ఎగిరే ప్రాణులు మరియు భూమి మీద పచ్చిక బయలులో తిరిగే మృగములు ఒక్కటైనాయి. అలాగుననే ప్రభువైన యేసుక్రీస్తు అనే నరుని ద్వారా దేవుడు మరియు మానవుడు ఇద్దరూ కలిపి సమాధానపరచబడినప్పుడు అది ఎంత ఆశ్చర్యకరమైన సంగతి! దేవునితో ఉండాలనుకుంటే మర్యాదగా ఉండు, ఎందుకంటే దేవుడు మర్యాదస్తుడు. ఒకవేళ దేవునితో నీవు ఉండాలనుకుంటే ప్రేమతో ఉండు, దేవుడు ప్రేమయున్నాడు. వినయముగా ఉండుము, ఎన్నడూ స్వార్థపరునిగా ఉండవద్దు, ఎల్లప్పుడూ ఆయనపైనే ఆధారపడి ఉండుము. నీ సొంత మనస్సు ఎన్నడూ ఉపయోగించవద్దు. ఆయన తలంపును తీసుకో, ఆయన తలంపును నీ తలంపుగా భావించు మరియు వాటిని నీ శారీరక సంబంధమైన మనస్సులోనికి తీసుకొని వెళ్ళి తరచుగా ధ్యానము చేస్తూ ఉండుము. ఓ దేవా, నాకు ఉన్న సందేహములన్నీ తీసివేసి నా తలంపులన్నీ నీ తలంపులుగా మారునట్లు చెయ్యుము అని చెప్పుము. మేము మాట్లాడుచున్నట్లుగా రోగులుగా ఉన్న ప్రజలు అలాగుననే చేయుము. రోగమున్నదనే ఆలోచనను తలంపును తీసివేయుము లేదా దూరము చేయుము. దేవుని స్వస్థతా తలంపులను తీసుకొనుము, అవియే మీ తలంపులుగా ఉండునుగాక. ఏదైనా ఘనత ఉన్నను, ఏదైనా సద్గుణము ఉన్నను, అవి పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది. ఈ విషయములను గూర్చి ఆలోచించుము. ఆ ముగ్గురు దేవుడు వారితో మాట్లాడుచున్నాడు. ఇప్పుడు 3 అనేది నిర్ధారణ. వారిని ఆయనతో కూడా తీసుకువెళ్ళును. పేతురు విశ్వాసము, యాకోబు నిరీక్షణ, యోహాను ప్రేమ. విశ్వాసము, నిరీక్షణ మరియు ప్రేమ, ఈ 3 ఒకవేళ నీవు విశ్వాసము మరియు నిరీక్షణ మరియు ప్రేమ కలిగి ఉంటే నీవు పరలోక రాజ్యమునకు సమీపముగా ఉన్నావు. తరువాత 3 గొప్ప సంగతులు దేవుడు వాటిని నిర్ధారణ కొరకు తీసుకొనెను. ఎందుకంటే 2 లేదా 3 నోటి సాక్ష్యము ద్వారా ప్రతి లేఖనము స్థిరపరచబడును. తర్వాత మరలా కుమారుని యొక్క పుత్ర స్వీకారమును అది సూచించుచున్నది. పాత నిబంధన గ్రంథములో ఒక కుటుంబములో ఒక కుమారుడు గనుక జన్మిస్తే అతన్ని జాగ్రత్తగా చూసుకుంటూ పెంచి పెద్దవానిగా చేయడానికి ఒక బోధకుడిని, శిక్షకుని నియమించేవారు. ఆ తండ్రి తన రాజ్యముపై ఎంతో పనిభారము కలిగి ఖాళీ లేని వ్యక్తిగా ఉన్నాడు మరియు ప్రతి చిన్న రాజ్యమును గృహము అని పిలుస్తాము. కింగ్ జేమ్స్ అనువాద గ్రంథమునందు యోహాను 14వ అధ్యాయములో ఇలాగు చెప్పబడినది: నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. ఇప్పుడు పశ్చిమాన ఉన్న మనకు నివాసము మరియు ఇంటిని గూర్చి ఖచ్చితముగా వేరుగా అనిపించును, కానీ బైబిలును రచించే కాలములో నివాస స్థలము అనేది గృహములో ఉంటుందని, గృహము అంటే రాజ్యము అని అర్థము. మరియు ఈ తండ్రికి ఆయన పొలములో అనేక నివాస స్థలములు కలవు, ప్రతి చోట డజన్ల కొద్ది ఉన్నవి. ఒక కుమారుడు జన్మించినప్పుడు అతనిని ఎన్నుకొని చదివించి మర్యాదస్తునిగా ఉంచి మార్చి ఆ ఎన్నుకున్న వ్యక్తిని
ఒక శిక్షకునిగా తన రాజ్యములో భాగమైన అతడిని రొమ్మున కుడి భాగమునందు కూర్చోబెట్టుకొనును. కేవలము ఆ విధముగానే తండ్రి తన కుమారుని ఎడల చేయును. మరియు ఈ రోజులలో తండ్రి ఆయన కుమారులమైన నీ మీద మరియు నా మీద సరి అయిన బోధకుని నియమించారు. నీవు వేరే ఎవరి ద్వారాను కాకుండా గోడలా వస్తున్న వారందరికీ ఎదురుగా అతడు పరిగెత్తుకుంటూ వెళ్ళెను. స్వాతంత్రము కొరకై మార్గము ఇవ్వండి అంటూ గట్టిగా అరుస్తూ వెళ్ళెను. మరియు అతడు ఎక్కువ బల్లెములు వేసే గుంపు వైపు వెళ్ళి తన చేతులు చాచుకొని అవి అన్నీ తన మీదికి వచ్చినట్లు చేసుకొనెను. వాటిని తన గుండెలోనికి తీసుకొని అతడు మరణించెను. మరియు ఆ స్విస్ సైన్యము వారు వారికున్న దానితో ఆర్నాల్డ్ను వెంబడించారు. అది వారికి ఎంత ఉత్తేజమునిచ్చినందనగా సైన్యము వారి హోదాలను కూడా మరిచిపోయినది. ప్రతి ఒక్కరూ కూడా తమ స్థానము నుండి కదిలారు. ఏమి చేయాలో వారికి తెలియలేకపోయెను. మరియు స్విస్ సైన్యము పరుగు తీస్తూ వెళ్ళి మరియు విజయాన్ని పొందుకొనెను. మరియు అప్పటి నుండి స్విట్జర్లాండ్ ఎన్నడూ యుద్ధం చేయలేదు. స్విట్జర్లాండ్లో ఆ విషయాన్ని ఎక్కువ కాలం గుర్తించుకుంటారు. ఎందుకంటే స్విట్జర్లాండ్ ఉన్నంత వరకు కూడా ఆర్నాల్డ్ వాన్ వింక్లీడర్ను ఖచ్చితంగా గుర్తుంచుకుంటారు. కానీ అది ఒక అద్భుతమైన హీరోయిజం. మరి ఎక్కడా దానిని మనము పోల్చి చూడలేము. కానీ అది ఒక చిన్న విషయము. అవును, అది ఒక చిన్న విషయమై ఉన్నది. ఒకరోజు ఆదాము యొక్క కుమారులు ఎప్పుడైతే ధర్మశాస్త్రము విఫలమైనదో మరియు ఎప్పుడైతే ప్రవక్తల న్యాయ తీర్పు విఫలమైనదో, ఎక్కడైతే ఆ గొర్రెపిల్ల త్యాగం ద్వారా ధర్మశాస్త్రము బలహీనమై మరియు అది రక్షించలేకపోయినదో, ఆ జంతువు యొక్క రక్తము కానీ జంతువు యొక్క ఆత్మ కానీ తిరిగి రాలేవు. అవి విఫలమైనవి. సాతానునికి అంతకంటే ఎక్కువ తెలుసు. మరియు ఎప్పుడైతే దేవుని తీర్పు వచ్చినదో అగ్ని దిగివచ్చి ఆ 50 మందిని దహించి వేసెను. ప్రవక్తలు ఎన్ని తీర్పులు చెప్పినప్పటికీ మానవులు మాటిమాటికి వినాశనము వైపే వెళ్తున్నారు. ప్రతి ఆశ చెదిరిపోయెను. దేవుడే ఒక చట్టమును పంపెను. దేవుడే ప్రవక్తలను పంపెను. మరియు వారందరూ విఫలమయ్యారు. మానవజాతి మొత్తానికి అన్ని ఆశలు చెదిరిపోయెను. ఒకరోజు ఆ మహిమారాజ్యము మధ్యలోనికి దేవుని కుమారుడు అడుగుపెట్టెను. ఆయన చెప్పెను, ఈరోజు నేను వెళ్ళి మరియు ఆదాము యొక్క కుమారులను విడుదల చేయుదును. మరియు అతడు దూరాన నిలుచుని ఉన్నప్పుడు అన్ని ఆశలు అపవాది మనపైన బలహీనతలను మోపును. వాడు మనపై పాపములను మోపును మరియు దానిని మనం తీసుకొనవలయును. ఎందుకంటే చట్టము యొక్క తీర్పు ఆ విధముగా ఆదేశించుచున్నది. మరియు ఒకవేళ చట్టమును స్వీకరించుటలో మనము విఫలమైతే, ఎలాగనగా మనము అందరము చట్టము దృష్టిలో శిక్షింపబడిన వారము. న్యాయము మాత్రమే అమలు చేయబడును. ఎటు వెళ్ళటానికి దారి లేదు మరియు ఏమీయూ చేయలేము. కానీ ఆయన ముందుకు అడుగు వేసెను. దూత ఈలాగు అడిగెను, నీవు ఏమి చేయుదువు? ఆయన భూమిపైకి వచ్చెను. మరియు ఆయన చెప్పెను, ఇప్పుడు నీవు ఆదాము కుమారులైన ప్రతి ఒక్కరును పోరాడుటకు నేను మీకు ఏది ఇచ్చియున్నానో అది తీసుకోండి. మరియు మీరు ఎంతగా పోరాడగలరో అంతగా పోరాడండి. మీరు పోరాడగలిగినంత ఉత్తమముగా. మరియు ఆయన వేదాంత విద్య ద్వారా లేక సెమినరీలు నిర్వహించుటలో కానీ లేదా చర్చిలు స్థాపించుటలో కానీ ఎన్నడూ ఏ లోపమును కనుగొనలేదు. కానీ ఆ మరణఛాయలు గల లోయలో నుండి ఎక్కువగా వస్తున్న బల్లెముల వైపునకు ఆయన వెళ్ళెను. మరియు ఆయన మరణమును మరియు అనారోగ్యమును ఆయన చేతులతో తీసుకొని తన సొంత ఒడిలోనికి తీసుకొనెను. మరియు ఆదాము కుమారులమైన మనము మన శక్తికి తగినట్లుగా పోరాడవలెనని, మన చేతులలో మనము కోరుకున్న విధముగా ఉండవలెనని పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మను మన కొరకు తిరిగి పంపెను. ఒకవేళ నీవు ఎగతాళి చేయబడినను, ఒకవేళ నీవు శ్రమపడినను, ఒకవేళ నీవు పరిశుద్ధ గుండ్రాయిగా పిలువబడినను, ప్రతీది విజయం ఖచ్చితముగా వస్తుందని నీవు ఎంతగా పోరాడగలవో అంతగా పోరాడుము. మరియు దేవునికే వందనములు కలుగునుగాక. సహోదరుడు బ్రన్హామ్ గారు 2 సార్లు చప్పట్లు కొట్టెను. శత్రువు
పారద్రోలబడెను, దాని యొక్క దూతలు పారద్రోలబడెను. మరియు మన రక్షణకు ఆధారమైన గొప్ప నాయకుడు పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మము ద్వారా ఈరోజు మనలను నడిపించుచున్నాడు. ఓ ఆదాము యొక్క కుమారులు మరియు కుమార్తెలైన మీరు ఎందుకు చనిపోయే వరకు అలా కూర్చునే ఉంటున్నారు? ఇప్పటికైనా లేచి మరియు ఏదైనా చేయుదుము. మనము ఏమి కలిగి ఉన్నామో దానిని చేతపట్టుకొని, ఒకవేళ అది ఇంకనూ కదులుచున్న మత్యమైన పెదవులతో అయినా గాని పనిచేయుదుము. దేవునికి మనము స్తుతులు చెల్లించుదుము. మన రక్షణ కొరకు దేవునికి ధన్యవాదములు చెల్లించెదము. ఒకవేళ నీవు పాపివైతే నీకు నీవుగా భూమి లోతులలో నుండి నిన్ను నీవు పిలుచుకొనలేవు. ఎందుకంటే దేవుడు తన సువార్త ద్వారా నిన్ను సంధించియున్నాడు. కానీ నీవు అలానే నిలిచియుండుము, మరియు దేవుడు నిన్ను చూచి ఆ గృహములో నీకు స్థానమిచ్చును. ఒకవేళ నీవు రోగివైతే గుర్తుంచుకో, ఆయన ఎప్పుడైతే ఆ కల్వరిలో నీ కొరకు మరణించారో మరణమును, పాతాళమును, రోగమును, సమాధిని మరియు అన్నింటినీ జయించి ఉన్నాడు. ఈ ఉదయకాలమున మనము కలిగి ఉన్న దానిని తీసుకొని మరియు మనకున్న ఉత్తమమైన జ్ఞానముతో గొప్పగా పోరాడుదము. మనము ప్రార్థించుటకు మన తలలు వంచే ముందు నేను ఆ సహోదరిని పియానోపై ఒక మంచి పాట వాయించమని అడుగుచున్నాను. మనము అందరము స్పృహ కలిగిన సరైన మానసిక స్థితి కలిగిన ప్రజలైన మీరు ఈ ఉదయమున మన ప్రభువైన యేసు యొక్క మరణమును మీరు అభినందిస్తారా? మీ చర్చీలు ఎంత మంచివైనప్పటికీ అవి పనిచేయవు. మీ పాఠశాలలు ఎంత గొప్పవైనప్పటికీ అవి తప్పకుండా విఫలమగును. మీ వైద్యులు ఎంత గొప్పవాడైనప్పటికీ అతడు తప్పకుండా విఫలమవుతాడు. కానీ ఈ ఉదయకాలమున మన దృష్టిని వేరే వైపునకు త్రిప్పుదము. మన చూపులను చర్చి యొక్క సిద్ధాంతముల నుండి మరియు వాటి శాఖల నుండి మరియు డాక్టరు గారి ఆఫీసు నుండి దృష్టిని వేరే వైపునకు త్రిప్పుదాము. వారు అందరూ ఎంత మంచివారైనా మరల్చుదము. మరియు ఈ ఉదయమున మనలను ఆవరించియున్న ఆ నీడలో నుండి వచ్చుచున్న ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుము అను స్వరమును వినిదము. ప్రియ పరలోకపు తండ్రి, నశించియున్న మరియు అవసరతలో ఉన్నవారి కొరకు క్రైస్తవులుగా మేము ఎంత దీనముగా నీ యొద్దకు వచ్చాము. ఈ మాటలను ఈరోజు తీసుకొనుము. మరియు ఓ సంఘమును నడిపించుచున్న పరిశుద్ధాత్మ, ఈరోజు నీవే శిక్షకునిగా నీ పిల్లలను దేవునికి అప్పగించుము. చాలామంది త్రోవ ప్రక్కన పడిపోయి ఉన్నారు మరియు నీ మార్గమును, దేవుని మార్గమును ఎన్నటికీ తెలుసుకోలేని వారుగా ఉన్నారు. వారు నల్లగా మరియు చీకటి కమ్మి ఉన్నారు. వారి జీవితంలో ఆశలన్నీ విఫలమయ్యాయి. కానీ ఒకవేళ వారు మరలా కల్వరి వైపు చూస్తే ఆ అగ్నిమయమైన బాణములు, ఆ మరణము అనే శత్రువు, అనారోగ్యం అనే శత్రువు, విచారము అనే శత్రువు, మానవాళి యొక్క శత్రువు వేసిన వాటిని నీవు పట్టుకొని ఉన్నావు. మరియు వాటిని నీవు నీ ఒడిలో పెట్టుకొని మరియు నీవు వాటిని విరిచి ఈ ఉదయకాలమున వేసి ఉన్నావు. ఆ చీకటి ఛాయ ద్వారా మనము ఆ మహిమలో మన గృహము చూచుకొందుము. ఆర్నాల్డ్ వాన్ కింగ్ రీడ్ చెప్పినట్లుగా ఆ పర్వతము వెనుక ఒక గృహము ఉన్నది. నేను వస్తానని వారు ఎదురు చూస్తున్నారు, కానీ వారు నన్ను ఇక ఎన్నడూ చూడరు. కానీ యేసు, వారు ఒక ఎన్నడూ నన్ను చూడరు అని నీవు ఎన్నడూ చెప్పలేదు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును అని చెప్పావు. ఆ గొప్ప వీర మరణము పొందిన వాన్ కింగిల్ రీడ్ను మనము ఏ విధముగా గౌరవించగలము? కానీ అతడు మర్త్యుడు. అతడు కేవలం చనిపోయి మరియు విడిచిపెట్టబడేవాడు. కానీ నీవు మరణించుటకు మరియు విమోచించుటకు కొరకు వచ్చి మరియు మనలను ప్రేమించే వారి నుండి కాదు గాని మన ప్రియుల యొద్దకు, మనలను మన గృహముల యొద్ద నుండి కాదు గాని మన గృహము పరసంబంధమైన గృహము యొద్దకు చేర్చెను.
ఆయన ఆ చీకటి అనే మరణకరమైన దానిలో నుండి ఒక గీతను చీల్చి మరియు ఆ నరక కూపమును దాటి చూచినట్లయితే అక్కడే ఉంచబడిన దేవుని ఆశీర్వాదమును పొందగలము. మనము ఇప్పుడు ఈరోజు ప్రియమైన తండ్రి, ఒకవేళ అక్కడ నీ పిల్లలు ఎవరైనా ఉండి వారిని నీ సువార్తతో సంధించినట్లయితే జీవితమనే రాళ్ల నుండి మరియు నీకిష్టమైన రాళ్లగా వారిని మలుచుము. ఈ ఉదయము ఆ రాళ్లుగా ఉన్న వారిని సరిగ్గా కత్తిరించుము, వారిని ఖండించుము మరియు వారి కలిగి ఉన్న దెయ్యపు ఆలోచనలను అలవాట్లను రంపముతో కోయినట్లు కోయము. మరియు వారి చాడీలు చెప్పే గుణము, భక్తి లోపించటం వాటినన్నింటినీ సరిచేయాలి. మరియు ఇప్పుడు నీవు వారిని మరలా ఆ మంచి స్థానములో ఉంచి ఆ గృహమునకు సరిపోయే వారిగా చేసి అందులో ఉంచుము. ఇప్పుడే వారి హృదయములతో నీవు మాట్లాడదవా? మరియు మేము మా తలలు వంచి ఉండగా ఈరోజు నీ మార్గము నుండి తెప్పపోయిన వారు లేక ఎన్నడూ నీ మార్గములోనికి రానటువంటి బిడ్డ ఎవరైనా ఇక్కడ ఉన్నారా? కానీ ఈరోజు నీవు లోపలికి చేర్చబడుటకు ఇష్టపడుతున్నానని అనుకుంటున్నావు. దేవుని యొక్క గృహములో ఒక రాయిగా సరిపోవద్దువని నీవు ఇష్టపడుచున్నావా? క్రీస్తు కొరకు నీవు నీ చేయిని పైకెత్తి మరియు క్రీస్తు నాలో ఉన్న లోకమంతటిని కత్తిరించుము అని చెప్పుము. ఓ యవన సహోదరుడా, దేవుడు నిన్ను అక్కడ మరలా తిరిగి ఆశీర్వదించునుగాక. ఓ సహోదరి, దేవుడు నిన్ను దీవించునుగాక. అయ్యా, దేవుడు మిమ్ములను దీవించునుగాక. నా సహోదరి, దేవుడు నిన్ను దీవించును. ఇప్పుడు ఆ విధముగానే తలలు వంచి ఉండగా మనము పరిశుద్ధాత్మపై ఎదురు చూచుచుండగా మరియు నీవు దేవునిని గెలిపించావో లేక విఫలము చేశావో నీకు తెలుసు. నీ గొప్ప జయశాలి వచ్చి నన్ను వెంబడించుము. మిమ్ములను మీరు ఉపేక్షించుకొని మీ సిలువని ఎత్తుకొని నన్ను వెంబడించుము. శత్రువు యొక్క ఉన్నత స్థానములను నేను పడగొట్టెదను, అనారోగ్య స్థానములను పగులగొట్టెదను, పాపము యొక్క స్థానములను విరగగొట్టెదను. నీవు నన్ను వెంబడించుము మరియు నీవు ఎంతగా పోరాడగలవో అంతగా పోరాడుము. మరియు నేను దానిలో నుండి ఒక రంధ్రమును చేసేదను. మన యొక్క గృహములు నిత్య జీవము కొరకు భద్రపరచబడును అని ఆయన చెప్పెను. నీవు ఒక పరాయివానిగా అన్యునిగా దేవునికి దూరంగా ఉన్నావా? ఒకసారి మీ చేతులు పైకెత్తండి. ఒకరు, ఓ చిన్నవాడా, దేవుడు నిన్ను దీవించునుగాక. నేను ఇప్పుడే క్రీస్తు యంత్రము ద్వారా కత్తిరించబడి ఆయన యొద్దకు రావాలని ఆశ కలిగి ఉన్నాను. ఈ ఉదయమున ఏదో నా హృదయమును తాకినది. నాలో నేను కదిలింపబడి ఉన్నాను. ఈ ప్రపంచములో ఉన్న దురలవాట్లు, మురికి మరియు భూమిపైన దాచలేనంత కల్మషమును అన్నింటినీ మూటగట్టి నన్ను నేను కప్పుకొని నా వీపు మీద వెనకాల మోస్తున్నాను. కానీ ఈరోజు సువార్త నాపై ఉన్న బరువును తొలగించి మరియు దేవుని ఎదుట నన్ను దోషిగా నిలువబెట్టినది. అది నాకు తెలుసు. దేవుడు నన్ను ఒక రాయిగా తీసుకొని నన్ను చెక్కాలని నేను కోరుకొనుచున్నాను. మరియు ప్రభువైన యేసును పరిశుద్ధాత్మను గూర్చి ఒప్పుకోలును ఇచ్చి మరియు ఆయన రాజ్యములో నన్ను ఉంచును. ఈరోజు నేను ముసుగు తొలగించబడగోరుచున్నాను. ఎప్పుడైతే నేను ముసుగు తొలగించుకున్నానో అప్పుడు నన్ను నేను చెక్కబడి మరియు ఆయన రాజ్యములో చేర్చబడుదును. మనము పాపుల కొరకు ప్రార్థించే ముందు మీరు ఆయన కొరకు మీ చేతులను పైకెత్తుదురా? అది మంచిది. అక్కడ చేతులు పైకెత్తిన ప్రతి ఒక్కరి విషయంలో నీ సేవకుని యొక్క దయగల మరియు వినమ్రత గల విన్నపములను వినుము. మీరు చెప్పారు, నా తండ్రి ఆకర్షించుకుంటేనే తప్ప ఎవరునూ నా యొద్దకు రారు అని. మరియు ఈ ఉదయకాలమున నీవు వారిని ఆకర్షించుకున్నావు. వారు నీ మాట విన్నారు మరియు వారు తమ చేతులను పైకెత్తారు. వినుట వలన విశ్వాసము కలుగును, వాక్యము వినుట వలన కలుగును. మరియు ఈరోజు వారి నిమిత్తము నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాను. మరియు నమ్ముచున్న ప్రతి ఒక్కరిని శుద్ధినిగా చేయమని నేను ప్రార్థించుచున్నాను. ఈ ఉదయమున ఆకలి కలిగి ఉన్న వారి హృదయములను పరిశుద్ధాత్మతో నింపి లోకమనంతా తొలగించాలి. మరియు తండ్రి గృహమునకు సరిపోయేలా మలచబడిన రాయి వలె నన్ను మార్చుము.
మేము వీటిని క్రీస్తు నామములో అడుగుచున్నాము. ఆమీన్. నీవు ఇప్పుడు వేరుగా అనుభూతిని చెందుటలేదా? పరిశుద్ధాత్మ దేవుని వాక్యమును చేతబట్టుకొని ఒక బూజు దులిపే కర్రవలే ఉండి మరియు ఈ లోకములో ఉన్న దానినంతటినీ తుడిచివేయుటలేదా? అప్పుడు నీవు క్రొత్తగా మారుదువు. ఇప్పుడు దేవుని మహిమ కొరకు మరొక్కసారి ఆ పాతదైన గొప్ప మహత్యము గల పాటను పాడుదాం. అక్కడ రక్తముతో నిండి ఉన్న ఊట ఉన్నది. అది ఇమ్మానుయేలు రక్త నాళముల నుండి తీయబడినది. ఇప్పుడు అందరము కలిసి అది సరియే. అక్కడ రక్తముతో నిండి ఉన్న ఊట ఉన్నది. అది ఇమ్మానుయేలు రక్త నాళముల నుండి తీయబడినది. మరియు పాపాత్ములు ఆ రక్తములో అడుగు వరకు మునిగిదరు. వారి దోషపు మరకలను వదిలించుకొందురు. వారి పాపపు మరకలన్నిటినీ వదిలించుకొందురు. వారి పాపపు మరకలన్నిటినీ వదిలించుకొందురు. మరియు పాపులందరూ ఆ రక్తములో చివరి వరకు మునిగెదరు. వారి దోషములన్నీయు మచ్చలన్నీయు కడుగుకొనెను. ఇప్పుడు నేను మిమ్ములను ఒకటి అడగాలని అనుకుంటున్నాను. మీ పాపములన్నీయు ఆయన రక్తము క్రింద ఉన్నాయని ఎంతమంది నమ్ముచున్నారు? అలా అనుకున్నవారు ఒక్కసారి మీ చేతులు పైకి ఎత్తుతారా? ఇప్పుడు దేవుడు నా పాపములు అన్నీయు క్షమించాడని నేను నమ్ముచున్నాను. మరియు నేను ఇప్పుడు ఆయన కుమారుడను. ఓ మై! ఇప్పుడు సిలువలో చనిపోవచ్చున్న దొంగ ఆయన దినమున ఆ ఊటను చూచుటకు అతడు సంతోషించెను. అతడు చనిపోవచ్చున్నాడు. ఆయన దినమున ఆ ఊటను చూచి ఆనందించెను. నేను అక్కడ ఉన్నాను. ఆయన కంటే నీచుడను. నా పాపములన్నిటినీ కడిగివేసెను. ఈ చరణమును మేము పాడేటప్పుడు మరియు మేము ఆ పల్లవితో కలుద్దాం. మరియు మీ ప్రక్కన కూర్చున్న వారితో ఒకరినొకరు కరచాలనము చేయమని నేను కోరుచున్నాను. ఆ చనిపోవచ్చున్న దొంగ ఆనందముతో చూస్తూ, తండ్రి, మేము నిన్ను ఇప్పుడు ఆరాధించుచున్నాము. ఆయన దినములలో ఉన్న ఊట మరియు నేను ఆయన కంటే దొంగను, నీచుడనై ఉన్నాను. నా పాపములన్నీయు తుడిచివేయుము. నా పాపములన్నీయు తుడిచివేయుము. నా పాపములన్నీయు తుడిచివేయుము. ఇప్పుడు ఒకరి చేయి ఒకరు పట్టుకొని మరియు అక్కడ నా పాపములన్నీ తుడిచివేయుము. దేవుని రాజ్య సహపౌరులుగాను క్రైస్తవ విశ్వాసులుగాను మనము ఎంత సంతోషముగా ఉన్నాము. ఎందుకంటే దేవుడు మన పాపమంతటిని కడిగివేసి మరియు క్రీస్తు యేసునందు నూతన సృష్టిగా మనలను చేసెను. ఆమీన్, ఆమీన్, ఆమీన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనములు. మన సహోదర సహోదరులలో చదువు రాని వారు, చదువు వచ్చిన సమయం లేనివారు, వర్తమాన పుస్తకములు అందుబాటులో లేనివారు అనేక మంది ఉన్నారు. వారందరికీ వర్తమానమును చదివి ఆడియో రూపంలో అందించుట ద్వారా వారందరూ ఫలించి ఆత్మీయంగా అభివృద్ధి పొంది ప్రభువు రాకడకు సిద్ధపరచబడాలి అనేది మా ముఖ్య ఉద్దేశం. ఇంకా అనేక వర్తమానములు అందించగలుగులాగున మా కొరకు ప్రార్థించగలరు. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమీన్. ప్రభు కృపలో మీ సహోదరి మెర్సీ.